అందరికీ నమస్కారం అండి. నిన్నటిదాకా మనం సగరపుత్రులు యజ్ఞాశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఎలా భస్మరాసులుగా మారిపోయారు, కపిల మహర్షి వారిని భస్మం చేయడం, ఇదంతా మనం విన్నాము. ఇప్పుడు 37వ సర్గ బాలకాండలోనే అశ్వమేధం సగరుడు పూర్తి చేసి స్వర్గానికి వెళ్ళిపోవడం. ఎన్నాళ్ళకి కొడుకులు తిరిగి రాకపోవడం చూసి సగరుడు దివ్య తేజోభిరాముడు మనమడు అయిన అంశుమంతుణ్ణి, నాయన నువ్వు మహాశూరుడవు, శస్త్రాస్త్ర విద్యలు క్షుణ్ణంగా తెలిసినవాడివి, బలపరాక్రమాలలో మన పూర్వీకులకు సాటి వస్తావు. నీ పినతండ్రులు వెళ్ళి చాలా కాలమైంది, వెళ్ళి వెదికి వారిని తీసుకురా, గుర్రపు దొంగని కూడా పట్టుకురా. పాతాళంలో ఉండే సత్వాలు చాలా బలం కలవి, వాటిని జయించవలసి వస్తుంది కనుక అస్త్రశస్త్రాలు ధరించి మరీ వెళ్ళు. నమస్కరించదగ్గ వారికి నమస్కారం చెయ్యి, విఘ్నం చేయబోయే వాళ్ళని నరికిపారేయి, వెళ్ళిన పని చక్కగా నెరవేర్చుకుని నా యజ్ఞం పూర్తయ్యేటట్లు తిరిగిరా అని ఆజ్ఞాపించాడు. తాత ఇలా చెప్పగా అంశుమంతుడు ధనుర్బాణాలు ఖడ్గము ధరించి వెళ్ళి తండ్రులు తవ్విన గోతులలో నుంచి పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ దిగ్గజం కనబడింది. దైత్యులు, దానవులు, రాక్షసులు, పిశాచాలు, పక్షులు, పన్నగులు ఆ దిగ్గజాన్ని పూజిస్తున్నారు. తాను కూడా దానికి ప్రదక్షిణం చేసి నమస్కారాలు చేసి దాని కుశల ప్రశ్నలు వేసి అంశుమంతుడు తన తండ్రుల సంగతి, గుర్రపు దొంగ సంగతి చెప్పమని కోరాడు. దానికి ఆ దిగ్గజం, అంశుమంతుడా నువ్వు కృతార్థుడు అవుతావు, గుర్రాన్ని కూడా తీసుకువెళ్తావు అని చెప్పింది. ఆ మాట విని తక్కిన దిగ్గజాలను కూడా అలాగే పూజించి అతను వాటిని కూడా అలాగే అడిగాడు. అవి కూడా నువ్వు కృతార్థుడు అవుతావు, గుర్రాన్ని తీసుకువెళ్తావు అని చెప్పాయి. తర్వాత అంశుమంతుడు తన పినతండ్రులందరూ బూడిద అయి పడి ఉన్న చోటుకి వెళ్ళాడు. ఆ భస్మరాసులు చూసి అతను చాలా దుఃఖించాడు. అలా దుఃఖిస్తూనే శోకిస్తూనే అతను సమీపంగా అక్కడ తిరుగుతూ ఉన్న గుర్రాన్ని చూశాడు. తన పినతండ్రులందరికీ కూడా తర్పణం చేద్దామని అతను ప్రయత్నించాడు, కానీ అతనికి జలరాశులు ఎక్కడా కనపడలేదు. దాంతో అతను దిగులు పడిపోయి అటు ఇటు చూడటం మొదలుపెట్టాడు. సాగరులకు మేనమామ ఖగపతి అయిన గరుత్మంతుడు అంశుమంతుని చూసి, పురుషవ్యాఘ్ర విచారించకు, నీ పినతండ్రుల మరణం లోకశాంతికి ఆగత్యమైంది. మహాబలవంతులైన సాగరులందరూ అప్రమేయుడైన కపిల మహర్షి వల్ల భస్మం అయిపోయారు. వీరికి నువ్వు లౌకిక జలంతో తర్పణం చేయకూడదు. హిమవంతుని పెద్ద కూతురైన గంగానదిలో వారికి తర్పణం చేయి. లోకపావని అయిన గంగాదేవి వీరిని తడపగలదు. ఈ భస్మరాసులు గంగాజలంలో తడిస్తే నీ పినతండ్రులు స్వర్గసుఖం పొందుతారు. ఇప్పటికీ నువ్వు గుర్రాన్ని తీసుకువెళ్ళి మీ తాతగారి యజ్ఞం పూర్తి చేయించు అని చెప్పాడు. ఆ మాట మీద అంశుమంతుడు గుర్రాన్ని తీసుకువెళ్ళి సగరునికి అప్పగించి జరిగిన సంగతి, గరుడు చెప్పిన సంగతి విన్నవించాడు. కొడుకులు పోయినందుకు చాలా విచారించిన సగరుడు యథాశాస్త్రంగా అశ్వమేధం నిర్వర్తించుకుని పట్నం ప్రవేశించాడు. గంగను తీసుకురావాలంటే అతనికి ఉపాయం తోచలేదు. తర్వాత అతను 30,000 సంవత్సరాలు రాజ్యం చేసినా కూడా ఉపాయాలు వెతుక్కుంటూనే ఉన్నాడు, కానీ ఏమీ చేయలేక చివరికి కాలం చేశాడు. 38వ సర్గ భగీరథుడు గంగ కోసం తపస్సు చేయడం. సగరుడు చనిపోగా మంత్రులు ధార్మికుడైన అంశుమంతునికి పట్టాభిషేకం చేశారు. అంశుమంతుడు గొప్ప రాజని ప్రఖ్యాతి పొందాడు. అతని కొడుకు దిలీపుడు. దిలీపునికి పట్టాభిషేకం చేసి అంశుమంతుడు హిమవత్ పర్వతానికి వెళ్ళి 12,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. తాతల దుర్మరణం సంగతి తెలుసుకుని దిలీపుడు చాలా విచారించాడు. గంగను తీసుకురావడం ఎలా, వారికి గంగాజలంతో తర్పణం చేయడం ఎలా, వారిని ఎలా తరింపజేయడం అని అతను చాలా ఆలోచించాడు, కానీ ఉపాయం తోచలేదు. ఇలా విచారణ చేస్తూ ఉండగానే అతనికి ఒక కొడుకు పుట్టాడు. అతనే పరమ ధార్మికుడైన భగీరథుడు. దిలీపుడు ఎన్నో యజ్ఞాలు చేశాడు, 30,000 సంవత్సరాలు రాజ్యం కూడా చేశాడు. అయినా తాతలను ఉద్ధరించడానికి అతనికి దారి దొరకలేదు. అంతలో జబ్బు చేసి అతను కాలధర్మం పొందాడు. తాను చేసిన పుణ్యకార్యాల వల్ల అతను స్వర్గానికి వెళ్ళిపోయాడు. అతను జబ్బు చేయక పూర్వమే కొడుకు భగీరథుడికి రాజ్యాభిషేకం చేశాడు. భగీరథుడికి సంతానం లేదు. ఎన్ని ఉపాయాలు పనినా అతనికి సంతాన వాంఛ తీరలేదు. చివరికి అతను గంగనైనా తీసుకురావాలని దృఢనిశ్చయం చేసుకుని తపస్సు ప్రారంభించాడు. తపస్సు కోసం అతను గోకర్ణం అనే క్షేత్రానికి వెళ్ళాడు. జితేంద్రుడై ఊర్ధబాహుడై నెలకు ఒక్కపూటే భోజనం చేస్తూ పంచాగ్ని మధ్యంలో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు ఆనందించి బ్రహ్మ సుర సమూహాలతో కూడా వచ్చి, రాజా నీ నిష్టకు మెచ్చుకున్నాను, నీకేం కావాలో కోరుకో
అన్నాడు. అప్పుడు భగీరథుడు వినమ్రుడై దోసిలి ఒగ్గి, దేవదేవా, నీకు నా మీద అనుగ్రహం ఉన్నట్టయితే, నేను చేసిన తపస్సుకు ఫలం ఉండేటట్లయితే సగరుని కొడుకులు 60,000 మంది నా వల్ల ఇన్ని నీళ్లు పొందిన వాళ్ళు కావాలి. గంగాజలంతో తమ భస్మరాసులు తడిస్తే వారు స్వర్గానికి వెళ్ళిపోతారు. మరి నేను కూడా సంతానరహితుణ్ణి. ఇక్ష్వాకు వంశవృద్ధి కోసం నాకు సంతానం కూడా దయచేయి అని కోరాడు. అందుకు ఆనందించి బ్రహ్మదేవుడు, భగీరథుడా, నీ కోరిక చాలా గొప్పది. నీకు భద్రమగుగాక. నీ కోరికలు నెరవేరుగాక. హిమవంతుని పెద్ద కూతురైన గంగను భరించగలవాడు శివుడు తప్ప మరొకడు లేడు. గంగ ఆకాశం నుంచి పడితే భూమి భరించలేదు. కనుక అందుకు ఈశ్వరుని వినియోగించు అని భగీరథునితో చెప్పి, భగీరథుడు ఎప్పుడు కోరితే అప్పుడు నువ్వు అతనితో భూలోకానికి వెళ్ళు అని గంగాదేవికి చెప్పి దేవగణాలతో తన లోకానికి వెళ్ళిపోయాడు. 39వ సర్గ గంగావతరణం. ఇలా చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాక భగీరథుడు రాత్రింబగళ్ళు కుడికాలి బొటనవేలి మీద నిలిచి ఉండి గాలి మాత్రమే భక్షిస్తూ ఊర్ధ్వబాహుడై స్థాణువులాగా కదలకుండా 1 సంవత్సరం ఘోర తపస్సు చేశాడు. అప్పటికి పరమప్రీతుడై సర్వలోక నమస్కృతుడు ఉమాపతి అయిన మహేశ్వరుడు సాక్షాత్కరించి, రాజా, నీ ఘోర తపస్సు వల్ల ప్రీతుడైనాను. నీ కోరిక చొప్పున గంగను శిరసావహిస్తాను అని చెప్పాడు. వెంటనే హైమావతి అయిన గంగాదేవి మహారూపం ధరించి దుస్సహ వేగంతో ఆకాశం నుంచి పరిశుద్ధమైన శివుని శిరస్సున ఉరికింది. ఆ గంగ ప్రవాహంలో పడగొట్టి అతివేగంగా శంకరుని పాతాళానికి తీసుకుపోతాను అని అనుకుంది. కానీ ఆ గర్వం గుర్తించి శివుడు క్రుద్ధుడై గంగను మాయం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. హిమోత్పర్వతంలాగా మహోన్నతమైన శివ శిరస్సున జటాజూటంలో ఉరికింది గంగ. కానీ భూమి మీద కదలలేక ఆ జటామండలంలోనే నిలిచిపోయింది. గంగ ఇలా ఎన్నో సంవత్సరాలు గిరగిరా తిరుగుతూ అక్కడే ఉండిపోయింది. గంగ ఆకాశం నుంచి ఉరికింది కానీ భూమి మీద కనపడలేదు. అంచేత భగీరథుడు మళ్ళీ ఘోర తపస్సు చేశాడు. శివుడు మళ్ళీ ప్రీతుడై హిమవత్పర్వతం మీద బ్రహ్మ నిర్మించిన బిందు సరస్సున గంగను విడిచిపెట్టాడు. అప్పుడే గంగ 7 పాయలైంది. హ్లాదిని, పావని, నళిని అనే పేర్లు గల 3 పాయలు తూర్పుగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు అనే పేర్లు గల 3 పాయలు పశ్చిమంగా ప్రవహించాయి. 7వ పాయ భగీరథుని వెంట బయలుదేరింది. భగీరథుడు దివ్యమైన రథం ఎక్కి అతి వడిగా బయలుదేరాడు. ఆకాశం నుంచి శివుని శిరస్సు మీద, శివుని శిరస్సు నుంచి భూమి మీద పడేటప్పుడు గొప్ప ధ్వని చేసుకుంటూ బయలుదేరిన గంగ ఉరుకులు పరుగులతో భగీరథుని వెంట బయలుదేరింది. గంగతో కింద పడుతూ ఉన్న చేపల గుంపులతోనూ, తాబేటి గుంపులతోనూ, నీటి ఏనుగుల గుంపులతోనూ, ఇతర జంతువులతోనూ వ్యాప్తమై భూమి ప్రకాశించింది. గంగావతరణం చూడడానికి ఎందరో దేవతలు వచ్చి మేఘాలు లేని ఆకాశమంతా నిండిపోయారు. యక్షులు, సిద్ధులు కూడా చాలామంది వచ్చారు. వారిలో కొందరు పెద్ద పెద్ద నగరం అంతేసి విమానాల మీద కూడా వచ్చారు. కొందరు ఏనుగుల మీద, కొందరు గుర్రాల మీద వచ్చారు. వారు ధరించి ఉండిన ఆభరణాల కాంతులతో నిండి ఆకాశం 100 సూర్యులు ఒక్క మాట ఉదయించినట్టు తేజరిల్లింది. ఇంకా ఆకాశం అంతా చెదిరిపడిన చేపలతోనూ, తాబేళ్లతోనూ, నీటి ఏనుగులతోనూ, నురగలతోనూ నిండి మేఘాలు కమ్మినట్టు, మెరుపులు మెరుస్తున్నట్టు ఉంది. ఆకాశం నుండి శివశిరస్సు మీద, శివశిరస్సు నుంచి భూమి మీద పడి ప్రవహించటంలో కొంత దూరం అతివడిగా నడుస్తుంది, కొంతమేర మెల్లగా నడుస్తుంది, కొంత దూరం వంకరటింకర్లుగాను, కొంత దూరం నిదానంగాను, కొంత దూరం గిరగిర తిరుగుతూనూ నడుస్తుంది. నీటి మీద నీరు పడి కొట్టుకుంటోంది. మెరక ఎక్కి పల్లెల్లో పడుతోంది. ఆకాశం నుండి పడినా, శంకర శిరస్సు నుంచి పడినా గంగ అతి నిర్మలంగా ఉంది. ఆకాశంలో ఉన్న దేవతలు, గంధర్వులు, మహర్షులు, తక్కినవారు కూడా భూతలవాసులైన మానవులు శివ శిరస్సు నుంచి పడడం వల్ల పవిత్రమైందని భావించి గంగను ముట్టుకోవడం మొదలుపెట్టారు. శాపం వల్ల ఆకాశం నుంచి భూమి మీద పడి దుఃఖపడుతున్న వారందరూ ఆ గంగలో స్నానాలు చేసి శాప విముక్తి పొంది ఆకాశానికి ఎగిరి తమ తమ లోకాలకు వెళ్ళిపోతున్నారు. మెరిసిపోతున్న గంగాజలంలో మునిగి పాపాత్ములందరూ పరిశుద్ధులవుతున్నారు. దివ్యమైన రథం ఎక్కి ముందు భగీరథుడు, అతని వెనుక గంగ అతివడిగా వెళుతూ ఉండగా గంధర్వులు, యక్షులు, దేవతలు, మహర్షులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, కిన్నరులు, పన్నగులు, అప్సరసులు, జల జంతువులు గంగ వెనుక బయలుదేరారు. భగీరథుడు ఎలా వెళితే సర్వపాపాలు హరించే గంగ అలా వెళ్ళింది. ఒకచోట అద్భుత కర్ముడైన బ్రహ్మ మహాముని యజ్ఞం చేస్తున్నాడు. ఒకచోట అద్భుత కర్ముడైన జుహ్ను మహాముని యజ్ఞం చేస్తున్నాడు. దుర్దాంతమైన ప్రవాహంలో వెళ్ళి ఆ యజ్ఞశాలంతా ముంచివేసింది గంగ. అందుకు మిక్కిలి
క్రోధం చెందిన ఆ జుహ్న మహర్షి గంగాజలం అంతా పానం చేసి వేశాడు. అది చూసి దేవతలు, గంధర్వులు, మహర్షులు ఆశ్చర్యచకితులై జుహ్న మహర్షిని పూజించి గంగానదిని అతనికి కూతురుగా చేశారు. అందుకు సంతోషించి ఆ మహర్షి గంగను తన చెవులలో నుంచి విడిచిపెట్టాడు. అందుకనే గంగకు జుహ్నపుత్రిక అని, జాహ్నవి అనే పేరు కూడా ఉన్నాయి. తర్వాత నదులలో ఉత్తమురాలైన గంగ మళ్లీ భగీరథుని రథం వెనుక బయలుదేరి సముద్రంలో కలిసి భగీరథుని కోరిక నెరవేరడం కోసం పాతాళానికి కూడా వెళ్ళింది. రాజర్షి అయిన భగీరథుడు కూడా గంగను తీసుకువెళ్లి భస్మీకృతులై దీనులై పడి ఉండిన తన తాతలను చూశాడు. అప్పుడు గంగ భస్మరాశుల మీద ప్రవహించింది. వెంటనే సగరపుత్రులు 60,000 మంది కృతార్థులై స్వర్గానికి వెళ్ళిపోయారు. 40వ సర్గ. భగీరథుడు తాతలకి గంగాజలంతో తర్పణం చేయడం. రామ అలా గంగను వెంట పెట్టుకుని భగీరథుడు సముద్రానికి వెళ్ళి పాతాళం చేరుకున్నాడు. గంగానది సగరపుత్రుల భస్మరాశుల మీదుగా ప్రవహించగానే సర్వలోక ప్రభు అయిన బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి భగీరథునితో, పురుషశార్థుల సగరపుత్రులు 60,000 మంది తరించి దేవతలలాగా స్వర్గానికి వెళ్ళిపోయారు. భూమి మీద సాగరజలం ఎంతకాలం ఉంటుందో సగరపుత్రులు అంతకాలము స్వర్గంలో ఉంటారు. ఈ గంగ నీకు పెద్ద కూతురే నీ పేరుగా భాగీరథి అని విఖ్యాతి పొంది స్థిరంగా లోకంలో ఉండిపోతుంది. ఆకాశంలోనూ భూమి మీద పాతాళంలోనూ ప్రవహిస్తుంది కనుక ఈ గంగ త్రిపథగా అయింది. తాతలందరికీ నీళ్లు విడిచిపెట్టి నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. ధర్మాత్ములలో ముఖ్యుడు, మిక్కిలి కీర్తి గలవాడు అయిన నీ ముత్తాత సగరుడు ఈ పని చేయలేకపోయాడు. నీ తాత అంశుమంతుడు అతి పరాక్రమశాలి, లోకవిఖ్యాతుడు. గంగను తీసుకురావాలని అనుకుంటూ ఉండేవాడు, కానీ అతను కూడా ఈ పని చేయలేకపోయాడు. ఇక నీ తండ్రి దిలీపుని మాట, అతను రాజర్షి, సుగుణవంతుడు, మహర్షులతో సమానుడు, నా అంత తపశ్శాలి, క్షత్రియ ధర్మం లెస్సగా నిర్వర్తించినవాడు, మహాపరాక్రమశాలి. అతను కూడా గంగను తీసుకురావాలని అనుకున్నాడే కానీ ఆ పని చేయలేకపోయాడు. వారికందరికీ దుస్తరం అయిన ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకున్నావు. లోకంలో గొప్ప యశస్శాలివి కూడా అయినావు. గంగను తీసుకురావడం వల్ల నువ్వు ధర్మాత్ములలో శ్రేష్ఠుడవైనావు. భగీరథుడా, మధురమైన గంగాజలంలో స్నానం చేయి. దానివల్ల నీకు పరిశుద్ధి, పుణ్యము లభిస్తాయి. తాతలకందరికీ కూడా తర్పణం చేయి. ఇక నేను నా లోకానికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఇలా చెప్పి బ్రహ్మదేవుడు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. భగీరథుడు కూడా తాతలందరికీ యథాక్రమంగానూ యథాశాస్త్రంగానూ తర్పణాలు చేసి శుచి అయి తన పట్టణం చేరుకున్నాడు. సర్వ సమృద్ధుడై చిరకాలం అతను స్వరాజ్యం పరిపాలించాడు. అతని ఏలుబడిలో జనులందరూ చాలా సుఖించారు. గంగావతరణం యొక్క మహత్యం. రామ, గంగ కథాక్రమం ఇది. నీకు శుభమగుగాక. సంధ్యాకాలమైంది. ఈ గంగావతరణ కథ విన్నవారికి ధనధాన్య సమృద్ధి కలిగిస్తుంది. దీర్ఘాయువు, కీర్తి ప్రతిష్టలు, సంతాన సమృద్ధి కలుగుతాయి. చివరికి స్వర్గం కూడా ప్రాప్తిస్తుంది. పితృదేవతలు తరిస్తారు, దేవతలు అనుగ్రహిస్తారు, కోరికలన్నీ సిద్ధిస్తాయి, సర్వపాపాలు నశిస్తాయి అని చెప్పాడు విశ్వామిత్రుడు. 41వ సర్గ. క్షీరసాగర మథనం. విశ్వామిత్రుడు చెప్పిన అత్యద్భుతమైన గంగావతరణ కథను గురించి రామలక్ష్మణులు ఆలోచించుకుంటూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. తెల్లవారిన తర్వాత రాముడు విశ్వామిత్రునితో, మహాత్మా, చక్కని రాత్రి గడిచింది. వినదగ్గది చక్కగా విన్నాము. మేము ఈ కథను గురించి ఆలోచించుకుంటూ ఉండగానే రాత్రి అంతా క్షణంలాగా గడిచిపోయింది. నీ రాక తెలిసి మహర్షులకు తగ్గ పడవ ఇదే వచ్చింది. పడవలో కూర్చోడానికి తగ్గ మెత్తని ఆసనాలు సిద్ధంగా ఉన్నాయి. దయచేయి పవిత్రమైన గంగానది దాటుదాము అన్నాడు. రాముడిలా చెప్పగా విశ్వామిత్రుడు రామలక్ష్మణులతోనూ మహర్షులతోనూ పడవెక్కి గంగ దాటాడు. అవతలిగట్టు చేరాక అక్కడ విడిసి వారు నది దాటించడానికి వచ్చిన మునులను పూజించి పంపివేసి దగ్గరగా ఉన్న విశాల అనే నగరానికి ప్రవేశించారు. అప్పుడు రాముడు, మహర్షి, ఈ విశాల నగరం వృత్తాంతం ఎట్టిది? ఇక్కడ ప్రజాపాలన చేస్తున్న రాజవంశం ఎలాంటిది అని దోసిలి ఒగ్గి అడగ్గా విశ్వామిత్రుడిలా చెప్పుకొచ్చాడు. రామ, నేను ఇంద్రుని కథ చెప్తాను విను. ఈ దేశంలో ఏం జరిగిందో అది కూడా చెప్తాను. పూర్వం అంటే కృతయుగంలో దితి కొడుకులు మహాబలవంతులు మాత్రమే అయి ఉండినారు. అదితి కొడుకులు మహాబలవంతులే కాక ధార్మికులు కూడా అయి ఉండినారు. ఇలా ఉంటుండగా ఈ ఉభయ వర్గాల వారికి కూడా మనం రోగాలు లేకుండా, ముసలితనం రాకుండా, చావు మూడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన కలిగింది. ఆలోచించగా పాల సముద్రం మధించి అమృతం సంపాదించుకుందాం అనే స్థిర నిశ్చయం కూడా కలిగింది. దానిమీద అమితౌజస్కులైన దైత్యులు, ఆదిత్యులు కలిసి మందర పర్వతం కవ్వంగాను, సర్పరాజైన వాసుకి తాడుగాను చేసుకుని పాలసముద్రం చిలికారు.
అలా 1000 సంవత్సరాలు జరిగేటప్పటికీ వాసుకి తలలు ఘోరమైన విషం కక్కాయి. పర్వతం మీద ఉన్న రాతి ఖండాలను పళ్లతో కొరికాయి. ఆ రాతి ఖండాలే దావానలం కంటేనూ దారుణమైన హాలాహలం అనే విషయం అయి పుట్టుకొచ్చాయి. దేవాసుర మానుషాక్రాంతమైన జగత్తంతా ఆ విషం వల్ల తగలబడిపోయింది. అప్పుడు దేవతలందరూ మహాదేవుడైన శివుణ్ణి రక్షించు రక్షించు అని ఆక్రోశిస్తూ శరణుజొచ్చారు. వెంటనే దేవదేవేశ్వరుడైన శివుడు, అతని వెనుకనే శంఖచక్ర గదాధరుడైన విష్ణువు సాక్షాత్కరించారు. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వుతూ శివుని చూసి, సురశ్రేష్ఠ, దేవతలకందరికీ నువ్వే మొదటివాడవు కనుక సముద్ర మదనంలో మొదట పుట్టింది నీ వంతు. ప్రభో, అగ్రపూజగా భావించి నువ్వు ఈ విషయం స్వీకరించు అని చెప్పి అంతర్ధానమైనాడు. దేవతలందరూ భయభ్రాంతులై ఉండడం చూసి విష్ణువు కోరడం వలన దేవదేవుడైన శివుడు ఆ విషం అమృతంలాగా భక్షించి తాను కూడా అంతర్ధానమైనాడు. తర్వాత దైత్యులు ఆదిత్యులు సముద్రం మళ్లీ మదించారు. కానీ మందరపర్వతం పాతాళానికి మునిగిపోయింది. అప్పుడు దేవతలు గంధర్వులు, మహాబాహు, సర్వభూతాలకు నువ్వే ఆధారం, ముఖ్యంగా దేవతలకు నువ్వే రక్షకుడవు కనుక ఈ పర్వతం లేవనెత్తి మమ్ము రక్షించు అని విష్ణుమూర్తిని ప్రార్థించారు. దేవతలు ఇలా ప్రార్థించగా విష్ణుమూర్తి తాబేలై మందరపర్వతం తన వీపు మీద ఉంచుకుని తన చేతులతో పర్వత శిఖరం పట్టుకుని దేవతలతో పాటు తాను కూడా సముద్రం మధించాడు. ఇలా 1000 సంవత్సరాలు మధించేటప్పటికీ దండము కమండలము పట్టుకుని ముందు ధన్వంతరి పుట్టుకు వచ్చాడు. తర్వాత అప్సరసలు వచ్చారు. వాళ్ల వర్చస్సంత వర్చస్సు ప్రపంచంలో మరే స్త్రీలకు లేదు. అగ్నిర్మథనం వలన రసం పుట్టి దాన్ని మదించడం వల్ల పుట్టిన వాళ్ళు కనుక వాళ్ళకి అప్సరసలు అనే పేరు వచ్చింది. వాళ్ళు 6 కోట్ల మంది పుట్టారు. వాళ్ళ పరిచారికలు కూడా లెక్కలేనంత మంది పుట్టుకొచ్చారు. అంత చక్కని వాళ్ళైనా దేవతలు దానవులు కూడా వాళ్ళని భార్యలుగా స్వీకరించలేదు. అందుచేత వాళ్ళు సామాన్యులై వేసలనిపించుకున్నారు. తర్వాత నన్నెవరు పెళ్ళాడతారు అని వెతుక్కుంటూ వారుని పుట్టుకొచ్చింది. వారుని అంటే సుర. అది వరుణుడి కూతురులాగా పుట్టింది. దితి కొడుకులు దాన్ని చూసి ఏవగించుకున్నారు. అదితి కొడుకులు మాత్రం అనిందితురాలు అని చెప్తూ దాన్ని పరిగ్రహించారు. అందుచేత దైత్యులు అసురులు దేవతలు సురలు అయినారు. అంటే దైత్యులు అసురులుగాను దేవతలు సురలుగాను అయినారు. సురను స్వీకరించారు కాబట్టి. వారిని పరిగ్రహించడం వల్ల దేవతలు ఉత్సాహవంతులు ఉల్లాసవంతులు అయినారు. తర్వాత గుర్రాలలో వన్నికెక్కిన ఉచ్చైశ్రవము, మణులలో శ్రేష్టమైన కౌస్తుభము, వాటి వెనుకనే అమృతము పుట్టుకొచ్చాయి. ఆ అమృతం కోసం దేవతలు దానవులు కూడా అనేకులు నశించారు. దానికోసం వారికి ఉభయకులకు ఘోర యుద్ధం జరిగింది. దేవతలు దానవులను చాలామందిని చంపేశారు. అసురుడు రాక్షసులతో కలిసి మీద పడ్డారు. అంచేత త్రిలోకాలు రెచ్చపడిపోయేంతటి మహాఘోర యుద్ధం జరిగిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మహాబలుడైన విష్ణువు మోహిని అవతారం ఎత్తివచ్చి అమృతం తీసుకెళ్ళిపోయాడు. ఆ యుద్ధంలో విష్ణువును ఎదిరించిన వారందరూ అనగా రాక్షసులందరూ విష్ణువు చేతిలో చనిపోయారు. ఆ మహాఘోర యుద్ధంలో వీరులైన ఆదిత్యులు దైత్యులను నాశనం చేశారు. ఇలాగ దితిపుత్రులను సంహరించి ఇంద్రుడు రాజ్యం పొంది లోకాలను పరిపాలించాడు. 42 సర్గ. దేవేంద్రుడు దితి గర్భస్థుడైన శిశువును చంపడం. ఇలా తన కొడుకులందరూ నశించగా దితి మరీచుని కొడుకు తన భర్త అయిన కాశ్యపుని దగ్గరికి వెళ్ళి, మహాత్మా, నీ కొడుకులు నా కొడుకులందరినీ చంపివేశారు. నేను కొడుకులు లేని దాన్నైపోయాను. నాకు ఈ కడుపు చిచ్చు ఇంద్రుడు తెచ్చిపెట్టాడు కనుక ఇంద్రుడిని సంహరించే కొడుకు నాకు కావాలి. అందుకోసం నేను చిరకాలం తపస్సు చేస్తాను కనుక నువ్వు నాకు ఈ వరం ఇవ్వాలి అని కోరింది. దాని మీద మిక్కిలి దుఃఖిస్తూ ఉన్న దితిని చూసి కాశ్యపుడు, అలాగే కాని, నీకు భద్రమగుగాక. తపస్సు చేసి నువ్వు పరిశుద్ధురాలవై రా. నువ్వు ఇంద్రహంత అయ్యే కొడుకును కందుగాని. నువ్వు శుచివైనట్లయితే 1000 సంవత్సరాల తర్వాత నా వల్ల త్రిలోకాధిపతి కాదక కొడుకును తప్పకుండా కంటావు, సందేహం లేదు అని చెప్పి మహా తేజస్శాలి అయిన కాశ్యపుడు దితిని చేతితో తట్టి ఊరడించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. రామ తర్వాత దితి పరమానంద భరితురాలై విశాల నగరం ఇప్పుడెక్కడ ఉన్నదో కుశప్లవనం అనే పేరు కలిగిన ఆ స్థలంలో దారుణమైన తపస్సు చేసింది. ఆమె తపస్సు కాలంలో సహస్రాక్షుడైన ఇంద్రుడు తన గుణ సంపద వల్ల ఆమెను మెప్పిస్తూ ఆమెకు సేవ చేశాడు. అగ్నికుశలు, కట్టెలు, నీళ్లు, పళ్ళు, కందమూలాలు ఇంకా ఆమె కోరినవన్నీ ఇంద్రుడు ఆమెకు తెచ్చిస్తూ ఉండేవాడు. అంతేగాక ఇంద్రుడు ఆమెకు కాళ్ళు పట్టేవాడు. విసనకరతో విసిరి శ్రమ పోగొట్టేవాడు. ఇలా 10 తక్కువగా 1000 సంవత్సరాలు గడిచాక దితి పరమ సంతోషంతో ఇంద్రునితో, సురశ్రేష్ఠ, నీ తండ్రి అయిన కాశ్యపుడు నేను ప్రార్థించగా 1000 సంవత్సరాల తర్వాత నాకు కొడుకు పుట్టేటట్లు అనుగ్రహించాడు. ఇక మిగిలిన 10 సంవత్సరాలు నేను తపస్సు చేశాక నువ్వు నీ తమ్ముడిని చూస్తావు.
జయోత్సుకుడైన అతన్ని నీకోసం నేను సమాధానపరుస్తాను. అప్పుడు నువ్వు చింత తగ్గి అతనితో కలిసి త్రైలోక్య విజయం అనుభవిస్తావు అని చెప్పింది. ఇలా చెప్పి ఆమె మిట్ట మధ్యాహ్న సమయంలో నిద్ర ముంచుకురాగా కాళ్ల దిక్కున శిరస్సు దిక్కున కాళ్ళు ఉంచుకుని పడుకుంది. కాశ్యపుడు తపస్సు చేసే 1000 సంవత్సరాలు శుచిగా ఉండాలి అని ఆమెకు శపథంగా చెప్పాడు. ఆమె అశుచిగా ఉండే సమయం దొరక్కపోతుందా అని ఇంద్రుడు సేవ నెపంతో ఆమెను కనిపెట్టుకుని ఉన్నాడు. కనుక ఆమె ఇలా అశాస్త్రీయంగా పడుకోవడం చూసి అశుచి కావడం వల్ల నవ్వి సమయం దొరికినందుకు సంతోషించాడు. అతను మహాధైర్యవంతుడై ఆమె గర్భంలో ప్రవేశించి శిశువును 7 ముక్కలుగా నరికాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో తన నరుకుతూ ఉండగా ఆ శిశువు ఏడ్చాడు. దాంతో దితి మేలుకుంది. మారుదా మారుదా అంటే ఏడవకు ఏడవకు అని చెబుతూనే మహా తేజస్శాలి అయిన ఆ శిశువును చంపేశాడు. దితి చంపకు అంటుండగానే వజ్రపాణి అయి బయటకు వచ్చి ఇంద్రుడు దోసిలి ఒగ్గి, దేవి కాళ్ళ తిక్కున శిరస్సు ఉంచుకుని ఈ విధంగా నువ్వు అశుచివై నిద్రపోయావు. కనుక ఈ విధంగా నాకు అవకాశం దొరకడం వల్లనే నన్ను చంపడానికి పుట్టబోయే శిశువును 7 ముక్కలు అయ్యేలాగా నరికివేశాను, క్షమించు అన్నాడు. 43. వేశాలాధిపతి అయిన సుమతి విశ్వామిత్రుని పూజించడం. తన గర్భం ఇలా 7 ముక్కలుగా అయిపోగా దితి ఎంతో దుఃఖించి దురాధర్షుడైన ఇంద్రుని చూసి, నా పొరపాటు వల్లనే నా గర్భం విచ్ఛిన్నమైపోయింది. ఇందులో నీ దోషము లేశమూ లేదు. నా గర్భం ఇలా చెడిపోవడం వల్ల నేను ఒక పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ 7 తుండులు సప్త మారుతాలకు క్షేత్రపాలకులగుదురుగాక. ఇవి 7 మారుతాలని పేరు పొంది దివ్యరూపాలై వాతస్కందాలై దేవలోకంలో చరితులగురుగాక. ఒకడు బ్రహ్మలోకంలోనూ, ఇంకొకడు ఇంద్రలోకంలోనూ, మరొకడు స్వర్గంలోనూ సంచరిస్తూ ఉండాలి. తక్కిన 4 దిక్కులలోనూ నీ ఆజ్ఞానువర్తులై సంచరిస్తూ ఉండాలి. నువ్వు మారుదా అన్నావు కనుక కొద్దిపాటి వర్ణ వ్యత్యయం పొంది మారుతాలు అనే పేరు పొందాలి అని జాలిగా అడిగింది. ఆ మాట విని సహస్రాక్షుడైన దేవేంద్రుడు దోసిలి ఒగ్గి, నువ్వు కోరిందంతా జరుగుతుంది. నీ కొడుకులు దేవతలై సంచరిస్తారు. నీకు భద్రమగుగాక అన్నాడు. ఇలా తల్లి కొడుకులిద్దరూ కూడబలుక్కుని కృతార్థులై దేవలోకానికి వెళ్ళిపోయారు. రామ, మునుపు మహేంద్రుడు ఎక్కడ ఉండి తప్పసిద్ధురాలైన దితికి పరిచర్య చేశాడో ఆ కుశప్లవనమే ఈ స్థలం. ఇక్ష్వాకునకు ఆలంపుస అనే భార్యయందు పరమధార్మికుడైన విశాలుడు పుట్టాడు. ఆ విశాలుడే విశాల అనే ఈ పట్టణం నిర్మించాడు. ఆ విశాలునకు మహాబలుడైన హేమచంద్రుడు పుట్టాడు. హేమచంద్రుని తర్వాత ప్రఖ్యాతి పొందినవాడు సుచంద్రుడు. సుచంద్రుడు కొడుకు ధూమ్రాశ్వుడు. ధూమ్రాశ్వుని కొడుకు సృంజయుడు. సృంజయుని కొడుకు ప్రతాపశాలి అయిన సహదేవుడు. సహదేవునికి కుశాశ్వుడు. పరమధార్మికుడైన కుశాశ్వుని కొడుకు మహాతేజస్శాలి అయిన సోమదత్తుడు. సోమదత్తుని కొడుకు కాకుత్సుడు. అతని కొడుకే ఇప్పుడు విశాలపట్నం ఏలుతున్న రాజు. అతని పేరు సుమతి. సుమతి మహాపరాక్రమవంతుడు. దేవతలతో సాటి అయినవాడు దుర్జయుడు. ఇక్ష్వాకుని అనుగ్రహం వలన విశాలాధిపతులైన రాజులందరూ దీర్ఘాయుష్మంతులు, బలపరాక్రమవంతులు, మహాత్ములు అయి ఉంటారు. మనం ఈ రాత్రి ఈ విశాల నగరంలో సుఖంగా ఉండి తెల్లవారాక జనక మహారాజును చూడబోదాము. ఇక్కడ వీరిలా ఉండగా అక్కడ సుమతి విశ్వామిత్రుడు వచ్చి ఉన్నాడని విని ఎదురు వెళ్ళి పట్టణానికి తీసుకువెళ్ళి సకల బంధుమిత్రులతోనూ పురోహితులతోనూ కలిసి పూజించాడు. ప్రాంజలి కూడా అయి కుశల వార్తలు అడిగి, నువ్వు నా పట్టణానికి రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. అనుగ్రహం ఉంది కనుక దయచేశావు. నా అంత ధన్యుడు మరొకడు లేడు అని చాలా స్తోత్రాలు చేశాడు. 44. సర్గ. గౌతముడు అహల్యను ఇంద్రుని శపించడం. ఇదంతా ముగిసిన తర్వాత సుమతి, మహాత్మా, ఈ యువకులు దేవతలతో సమానమైన బలపరాక్రమవంతులాగా కనపడుతున్నారు. వీరిలో పెద్దవాడు శార్దూలంలాగా ఉన్నాడు, ఏనుగులాగా నడుస్తున్నాడు. చిన్నవాడు వృషభంలాగా కనపడుతున్నాడు, సింహంలాగా నడుస్తున్నాడు. వీరి నేత్రాలు తామర పువ్వు రేఖల్లాగా విశాలంగా ఉన్నాయి. యవ్వనవంతులై అశ్విని దేవతల కంటే సుందరులై ఉన్నారు. ఖడ్గ తూణీర ధనుర్ధరులై విలాసార్థం భూమండలానికి వచ్చిన దేవకుమారులాగా కనపడుతున్నారు. వీరెందుకు పాదచారులైనారు? ఎవరివారు? ఎందుకు వచ్చారు? ప్రయాణంలోనూ ఇంగితాకారాల్లోనూ చేష్టలలోనూ ఒకరికొకరు సమానులై ఆకాశాన్ని సూర్యచంద్రుల్లాగా నా దేశాన్ని ప్రకాశింపజేస్తున్నారు. ఎవరికీ చొరరాని మార్గాన వీరెందుకు రావాల్సి వచ్చింది అని అడిగాడు. విశ్వామిత్రుడు అతనికి జరిగిందంతా చెప్పాడు. దానిమీద సుమతి తమ్ములు అనేక విధాల సమ్మానించగా రామలక్ష్మణులు ఆ రాత్రి విశాలాపురంలో ఆతిథ్యం స్వీకరించి తెల్లవారాక మిథిలకు బయలుదేరారు. ఇదిగో మిథిల అనగా వారికి ఒక మున్యాశ్రమం కనపడింది. కానీ అది శూన్యంగా ఉంది. రమ్యంగానే ఉంది, కానీ చాలా పాతదిగా ఉంది. అది చూసి రాముడు, మహాత్మా, ఇది ఆశ్రమం అని తోస్తుంది, కానీ మునులు కనపడలేదు. ఎవరిది ఇది అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు.
ఈ ఆశ్రమం శాపదగ్ధం అయిపోయింది రామ. ఈ కథ అంతా చెప్తాను విను. ఇది మహర్షి అయిన గౌతముని ఆశ్రమం. దేవతలు కూడా దీన్ని పూజిస్తూ ఉండేవారు. ఆ గౌతముడు తపస్సు చేసుకుంటూ భార్య అయిన అహల్యతో కూడా ఇక్కడ అనేక సంవత్సరాలు నివసించాడు. ఒకప్పుడు అతను ఆశ్రమంలో లేకపోవడం చూసి దేవేంద్రుడు గౌతమ రూపమే ధరించి వచ్చి అహల్యను చూసి, సుందరి, నీతో నాకు సంగమం కావాలి అని అడిగాడు. అహల్య ఇదివరకే ఇంద్రుని మీద మనసు పడింది కనుక ఆ వచ్చిన మునిరూపధారి ఇంద్రుడే అని నిశ్చయించుకుని అందుకు అంగీకరించింది. ఉభయులు కృతకృత్యులయ్యారు. ఇంద్ర, ప్రభు, నేను కృతార్థురాలనైనాను, ఇక వెళ్ళిపో. నీ క్షేమము నా క్షేమము కూడా గుర్తుంచుకో అని అహల్య చెప్పగా అతను, అలాగే, నాకును సంతుష్టి కలిగింది, ఇదిగో వెళ్ళిపోతున్నాను అని చెప్పి గౌతముడు వస్తాడేమో అని భయపడుతూ ఇంద్రుడు కుటీరం విడిచి బయటికి వచ్చాడు. కానీ అప్పుడే గౌతముడు వచ్చేశాడు. దేవతలకు దానవులకు కూడా చూడశక్యం కానివాడు మహాతపోధనవంతుడు అయిన గౌతముడు నదిలో స్నానం చేసి అగ్నిలాగా మెరిసిపోతూ సమిధలు కుశలు పట్టుకుని వచ్చేశాడు. గౌతముడిని చూసి ఇంద్రుడు భయభ్రాంతుడై కొయ్యబారిపోయాడు. గౌతముడు కూడా మునివేషధారుడై వచ్చి దుష్కార్యం చేసిన ఇంద్రుడిని గుర్తించి అతిరోషంతో, దుర్మతి, నా వేషం వేసుకొచ్చి చేయరాని పని చేశావు కనుక నువ్వు అఫలుడవైపో అని కఠినంగా శపించాడు. గౌతముడు ఇంద్రుని ఇలా శపించి అహల్యను చూసి, అనేక వేల సంవత్సరాలు నువ్వు ఆశ్రమంలోనే ఉంటావు, కానీ ఆహారం లేక వాయుభక్షణం మాత్రం చేస్తూ దుమ్ములోనూ ధూళిలోనూ పొరలాడుతూ ఎవరికీ కనపడకుండా పడి ఉండు అని శపించాడు. ఇంకా గౌతముడు దుర్ధర్షుడై దశరథ పుత్రుడు రాముడు ఎప్పుడు ఇక్కడికి వస్తాడో అప్పుడు నువ్వు శాప విముక్తి పొంది పవిత్రురాలు అవుతావు. శ్రీరామునికి ఆతిథ్యం ఇచ్చి నువ్వు లోభమోహాలు విడిచి స్వశరీరం ధరించి నాతో సుఖంగా ఉంటావు అని శాపాంతరం కూడా అనుగ్రహించి దుష్టచారిణి అయిన అహల్యను ఆశ్రమాన్ని విడిచిపెట్టి సిద్ధచరణ సేవితమైన హిమవత్పర్వత శిఖరానికి వెళ్ళిపోయి తపస్సు ప్రారంభించాడు. 45వ సర్గ. అహల్య శాప విముక్తి. మోహం వేలాడేసుకుని వెళ్ళిపోయిన ఇంద్రుడు అగ్ని ప్రభృతులైన దేవతలను చూసి, అయ్యా వినండి, గౌతముడు మహాతపస్సు ప్రారంభించాడు. అది భగ్నం చేయడానికి వెళ్ళి నేను అతనికి చాలా కోపం తెప్పించాను. దాంతో అతని తపస్సు చెడిపోయింది. ఈ విధంగా నేను అతి దుర్లభమైన దేవకార్యం చేసుకుని వచ్చాను. కానీ క్రోధం వల్ల అతను నన్ను అఫలుడవైపో అని శపించాడు. అహల్యను నిరాకరించి శపించాడు. మొత్తానికి అతని తపస్సంతా భగ్నం అయిపోయింది. అంతకంటే మనకు కావాల్సిందేమిటి? కనుక దేవతలు, ఋషులు, చారణులు మొదలైన మీరందరూ దేవతలకు సహాయభూతుండైన నన్ను మళ్ళీ సఫలుని చేయాలి అన్నారు. అది విన్న వాళ్ళందరూ పితృదేవతల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు పితృదేవతలు ఒక యజ్ఞం చేస్తున్నారు. వారు అగ్ని, పితృదేవతలారా, మీ యజ్ఞం నిమిత్తం సిద్ధపరిచి ఉన్న ఈ మేక ఫలాలు తీసి ఇంద్రునికి ఇవ్వండి. మేక అఫల అయినా మీకు యజ్ఞఫలం లభిస్తుంది. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ముందు మానవులు కూడా ఫలాలు లేని మేకలనే ఇస్తారు అని చెప్పాడు. ఆ మాట విన్న పితృదేవతలు మేక ఫలాలు తీసి ఇంద్రునికి ఇచ్చివేశారు. ఇది మొదలు పితృదేవతలు అఫలాలైన మేకలనే భుజిస్తున్నారు. యజ్ఞులకు వారు సఫలమేషాలను ఇచ్చినట్లే ఆనందించి యజ్ఞఫలం కలిగిస్తున్నారు. అది మొదలు ఇంద్రుడు గౌతముని తపోమహిమ వల్ల అఫలుడైనా కూడా ఇప్పుడు మేక ఫలాలతో అతను సఫలుడుగా ఉన్నాడు. కనుక రామ, పుణ్యకర్ముడైన గౌతముని ఆశ్రమానికి వెళదాం రా. దేవరూపిణి మహాభాగురాలు అయిన అహల్యను తరింపజేయి అని విశ్వామిత్రుడు చెప్పగా రాముడు లక్ష్మణునితో కలిసి మహర్షి వెంట ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అహల్య ఒకచోట పడి ఉంది. తపస్సు వలన కలిగిన కాంతితో ఆమె దగదగ మెరుస్తుంది. దేవదానులు కూడా తేరి చూడరానంతటి తేజస్సుతో మిరిమిట్లు గొలుపుతోంది. బ్రహ్మదేవుడు చాలా ప్రయత్నం చేసి సృష్టించిన మాయామైలా ఉంది. అసలే శరణ్మేఘ శకలాల మధ్య ఉండి పైగా మంచుతెర ఆవరించి ఉండిన పూర్ణచంద్రబింబంలాగుంది. పొగతో నిండిపోయిన అగ్నిజ్వాలలా ఉంది. నీటిలో ప్రతిఫలిస్తున్న సూర్యబింబంలాగా చూడశక్యం కాకుండా ఉంది. రాముడు అహల్యను చూశాడు. గౌతమ శాపం వల్ల రాముడు అక్కడికి వచ్చేదాకా త్రిలోకాల వారికి కూడా ఆమె అదృశ్య అయి ఉంది. ఇప్పుడు శాపం తొలగిపోవడం వల్ల వచ్చిన వారికందరికీ కనపడింది. రామలక్ష్మణులు వెంటనే ఆమె పాదాలు పట్టుకున్నారు. గౌతముడు చెప్పిన శాపాంతం స్మరించుకుంటూ ఆమె కూడా వారి పాదాలు పట్టుకుంది. ఇంకా ఆమె వారికి పాద్యము, అర్ఘ్యము, ఆతిథ్యము ఇచ్చింది. చాలా భక్తితో యథాశాస్త్రంగా ఆమె వారిని పూజించింది. రాముడు ఆనందించి ఆ పూజలు పరిగ్రహించాడు.
అప్పుడు ఆకాశం నుంచి పూలవాన కురిసింది. దేవదుందువులు మోగాయి, గంధర్వులు పాడారు, అప్సరసలు ఆడారు. అప్పటికప్పుడే గౌతముడు వచ్చి ఆమెను స్వీకరించాడు. సాధు సాధు అని కీర్తిస్తూ దేవతలు ఆమెను పూజించారు. గౌతముడు కూడా అహల్యతో కలిసి రాముణ్ణి విధి విధానంగా పూజించాడు. రాముడు ఆనందించి అప్పుడు మిథిలకు ప్రయాణమయ్యాడు. రాముడు జనకుని యజ్ఞశాలలో ప్రవేశించటం 46వ సర్గ. అప్పటికి జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. దేశ దేశాల నుంచి వేదాంగవేత్తలైన బ్రాహ్మణులు అనేక వేల మంది వచ్చి ఉండినారు. వందల కొద్ది బళ్లతో వచ్చి మహర్షులు తమ కోసం నిర్దేశించబడ్డ భాగం నిండి ఉన్నారు. రాముని మాట మీద విశ్వామిత్రుడు జనసమర్థం తక్కువగా ఉన్న చోట జల సమృద్ధి గల బసలో ప్రవేశించాడు. జనకునికి విశ్వామిత్రుని రాక తెలిసింది. వెంటనే అతను రాజపురోహితుడైన శతానందుణ్ణి ముందు పెట్టుకుని సవినయంగా వచ్చాడు. ఋత్వికులను కూడా వడిగా వచ్చి విశ్వామిత్రునికి సమంత్రకంగా అర్ఘ్యం ఇచ్చారు. ఆ పూజలు అందుకుని విశ్వామిత్రుడు, మీకు క్షేమమా, యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుందా అని జనకుని ప్రశ్నించాడు. ఇంకా విశ్వామిత్రుడు మునులను, ఋషులను, ఋత్వికులను, పురోహితులను కూడా యథాశాస్త్రంగా కుశల ప్రశ్నలు అడిగి ఆనందంగా ఉన్నాడు. అప్పుడు జనకుడు, విశ్వామిత్ర మహర్షి, ఈ మునిపుంగవులతో కూడా ఆసనం స్వీకరించు అని కోరగా ముందు విశ్వామిత్రుడు, తర్వాత తక్కిన వారు కూర్చున్నారు. రాజు, మంత్రులు కూడా యథార్హంగా కూర్చున్నారు. జనకుడు, విశ్వామిత్ర, నువ్వు నా యజ్ఞశాలకు దయచేయడం వల్ల ఇప్పుడు నా యజ్ఞం సమగ్రమైంది. దేవతలు నా యజ్ఞం సఫలం చేశారు. ఇప్పుడే నాకు యజ్ఞఫలం లభించింది. ధన్యుణ్ణయ్యాను. అనుగ్రహం ఉంది కనుక నన్ను మర్చిపోకుండా మునులతో దయచేశావు. యజ్ఞం ఇక 12 దినాలే ఉంది. చివరిదాకా ఉండి హవిర్భాగాల కోసం వచ్చే దేవతలను నువ్వు చూడాలి అని వినమ్రుడై దోసిలి ఒగ్గి కోరాడు. అయితే మహర్షి, సూర్యచంద్రులాగా వెలుగుతున్న ఈ మహావీర కుమారులెవరు? ఖడ్గతూణీర ధనుర్ధరులైన ఈ కుమారులు అశ్వినీ దేవతలలాగా అనిపిస్తున్నారు. భూమండలం చూడాలన్న కుతూహలంతో దేవలోకం నుంచి పాదచారులై వచ్చిన దేవకుమారులా వీరు? వీరెవరి కుమారులు అని జనకుడు రామలక్ష్మణులను చూపించి అడిగాడు. విశ్వామిత్రుడు, వారు దశరథ మహారాజు కుమారులని, రాముడు లక్ష్మణుడు అని, వారు తన కోరిక మీద సిద్ధాశ్రమానికి రావడము, రాక్షసులను సంహరించడము, రాక్షస పరివ్యాప్తమైన అరణ్యం మీదుగా తాము నిర్భయంగా రావడము, విశాల నగరం చూడడము, అహల్యను చూడడము, గౌతమ మహర్షిని కలుసుకోవడము, శివధనుసు చూడడానికి మిథిలకు రావడము అన్నీ సవిస్తరంగా చెప్పాడు. 47వ సర్గ. శతానందుడు రామునికి విశ్వామిత్ర చరిత్ర చెప్పడం. జనకుని పురోహితుడైన శతానందుడు అహల్య కొడుకు. అతను మహాతపస్శాలి, మహా తేజస్శాలి. తపస్సంబంధమైన వర్చస్సుతో అతను మెరిసిపోతూ ఉంటాడు. అతను విశ్వామిత్రుడు చెప్పినదంతా విన్నాడు. రాముని చూసినందువల్ల అతను పరమాశ్చర్యభరితుడైనాడు. అతను సుఖాసీనులై ఉన్న దశరథ మహారాజ పుత్రులు రామలక్ష్మణులను చూసి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. మహర్షి, దీర్ఘకాలం మహాతపస్సు చేసిన యశస్విని నా తల్లి. ఆమెకు నువ్వు రాముని చూపించావా? మహా తేజస్శాలిని అయిన మా అమ్మ సమస్త దేహులకు పూజార్హుడైన రాముణ్ణి వన్యాలైన కందమూల ఫలాలతో లెస్సగా పూజించిందా? మా తల్లికి ఇంద్రుని వల్ల సంభవించిన దురవస్థారూపమైన పాతకథ అంతా నువ్వు రామునికి చెప్పావా? కౌశిక మహర్షి, నీకు భద్రమగుగాక. రాముణ్ణి చూడడం, పూజించడం, ఆతిథ్యం ఇవ్వడం మొదలైన పనుల వల్ల మళ్ళీ నా తండ్రి అయిన గౌతమ మహర్షిని పొందగలిగిందా? నా తండ్రి రాముని పూజించాడా? హిమవత్ పర్వత ప్రాంతాల నుండి ఆశ్రమానికి వచ్చిన నా తండ్రిని రాముడు కూడా పూజించాడా? మా ఆశ్రమానికి దయచేసిన రాముడు ప్రశాంత మనసుతో నమస్కారాలు చేశాడా? ఇదంతా విని విశ్వామిత్రుడు శతానందునితో, మునిపొంగవా, నేనేదీ మర్చిపోలేదు. చేయవలసిందంతా చక్కగా చేశాను. పరశురాముని తల్లి అయిన రేణుక తన భర్త అయిన జమదగ్ని మహర్షిని మళ్ళీ పొందినట్టే నీ తల్లి అహల్య కూడా నీ తండ్రిని కలుసుకుంది అని చెప్పాడు. మహా తేజస్శాలి అయిన శతానందుడు అప్పుడు రామునితో ఇలా అన్నాడు. రామ, అప్రతిహత ప్రభావుడైన విశ్వామిత్రునితో కలిసి దైవవశాన నువ్వు ఇక్కడికి వచ్చావు. నీకు స్వాగతం. విశ్వామిత్రుడు ఊహకు కూడా అందని గొప్ప పనులు చేసినవాడు. తాను రాజర్షి అయి ఉండి కూడా ఉగ్ర తపస్సు చేసి బ్రహ్మర్షి అయినాడు. ఇంతటి వర్చస్వి మరొకడు లేడు. అతని మహత్యం నువ్వు ఎరుగుదువా? మహాతపస్యాలి అయిన విశ్వామిత్రుడు నీకు రక్షకుడై ఉన్నాడు. నీకంటే ధన్యుడు మరొకడు లేడు. విశ్వామిత్రుని తపోబలము చరిత్ర నేను చెప్తాను విను. విశ్వామిత్రుడు సకల విద్యలు నేర్చి సకల ధర్మాలు తెలుసుకుని ధర్మాత్ముడై శత్రుభీకరుడై ప్రజల శ్రేయస్సే కోరుతూ చిరకాలం రాజ్యపాలనం చేశాడు. బ్రహ్మ కొడుకు కుశుడు, కుశిని కొడుకు కుశనాభుడు. అతను మహాబల పరాక్రమశాలి, ధార్మికుడు. కుశనాభుని కొడుకు గాధి.
అతను విశ్వప్రఖ్యాతుడు. ఆ గాది కొడుకే ఈ విశ్వామిత్రుడు. అనేక వేల సంవత్సరాలు ఈ విశ్వామిత్రుడు మహారాజై ప్రజాపరిపాలన చేశాడు. ఒకసారి ఈ మహాత్ముడు అక్షోహిణి పరిమితమైన చతురంగ బలంతో బయలుదేరి భూమి అంతా తిరిగాడు. రాష్ట్రాలు, నగరాలు, నదులు, పర్వతాలు, మున్యాశ్రమాలు ఎన్నెన్నో తిరిగి చూసి చివరికి వశిష్ఠ మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. వశిష్ఠాశ్రమం అంటే సామాన్యమా? అక్కడ నానాజాతి వృక్షాలు ఉన్నాయి, నానా మృగాలు ఉన్నాయి. సిద్ధులు, చారణులు, దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులు తరచు వచ్చిపోతూ ఉంటారు. అక్కడ ఎన్నో హరిణాలు, ఎన్నో జాతుల పక్షులు ఉన్నాయి. బ్రహ్మర్షులు, దేవర్షులు ఎందరో ఉన్నారు. అగ్నికల్పులై తపస్సిద్ధులు, జలాహారులు, వాయుభక్షకులు, రాలిపోయిన ఆకులు మాత్రమే భక్షించేవారు, కందమూల ఫలాలు భక్షించేవారు, దాంతులు, దోషరహితులు, జితేంద్రియులు అయిన వాలిఖిల్యాది మహర్షులు, జపహోమ పరాయణులైన వైఖానసాదులు అక్కడ లెక్కలేనంతమంది ఉన్నారు. అది రెండో బ్రహ్మలోకం వంటిది. సాటిలేని జయశీలి అయిన విశ్వామిత్రుడు చివరికి ఆ ఆశ్రమం చూశాడు. 48. వశిష్ఠుని విందు. వీరాధివీరుడు, మహాబల పరాక్రమవంతుడు అయిన విశ్వామిత్రుడు పరమప్రీతుడై మునిపొంగవుడైన వశిష్ఠునకు ప్రణతుడైనాడు. వశిష్ఠుడు స్వాగతం నివేదించి ఆసనం ఇచ్చి యథాన్యాయంగా విశ్వామిత్రునికి ఫలాలు, మూలాలు సమర్పించాడు. ఆ సపర్యలు స్వీకరించి విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుణ్ణి, తక్కిన వారిని కుశలం అడిగాడు. తర్వాత వశిష్ఠుడు సుఖాసీనుడై ఉండిన విశ్వామిత్రుణ్ణి, రాజా, నీకు కుశలమే కదా? రాజనీతిని అనుసరించి రాజ్యం ఏలుతూ ప్రజలను సుఖపెడుతున్నావు కదా? నీ భృత్యులు భయభక్తులతో మెలుగుతున్నారు కదా? నీ శత్రువులందరూ అణగారిపోయారు కదా? నీ సేనలు, బొక్కసము, మిత్రమండలి సమృద్ధిగా ఉంది కదా? నీ పుత్రపౌత్రులు కుశలం కదా అని అడిగాడు. వినమ్రుడై విశ్వామిత్రుడు, అందరూ కుశలం, అంతా లెస్సగా ఉంది అని విన్నవించాడు. తర్వాత వారు చాలాసేపు సంతోషంగా ఆ మాట ఈ మాట చెప్పుకుని ఆనందించారు. ఇదంతా ముగిశాక వశిష్ఠుడు చిరునవ్వు నవ్వుతూ, రాజా, నీ చతురంగ బలానికి, నీ పరివారానికి నీకు ఆతిథ్యం ఇవ్వాలని కోరుతున్నాను. నా పూనిక నువ్వు అంగీకరించాలి. నువ్వు మహారాజువు, అతిథులలో శ్రేష్ఠుడవు, పూజనీయుడు అని విన్నవించాడు. అందుకు విశ్వామిత్రుడు ప్రీతితో మాట్లాడి, నీ ఆశ్రమంలో ఉండిన ఫలమూలాలు, పాద్యము, ఆచమనీయము, విశేషించి భగవంతుడవైన నీ దివ్య దర్శనము ఇచ్చి పూజార్హుడవై కూడా నన్ను పూజించావు. లోటేమీ చేయలేదు. నమస్కారం. ఇక నాకు సెలవు దయచేయి, అనుగ్రహం ఉంచు అని బదులు చెప్పాడు. వశిష్ఠుడు, అలా కాదు, నా కోరిక తీర్చాలి అని మళ్ళీ దృఢంగా కోరాడు. దాని మీద విశ్వామిత్రుడు, మునిపొంగవా, సరే, నీ ఆజ్ఞ జవదాటడం మంచిది కాదు, అలాగే కానీ నీకెలా ఇష్టమో అలా చేయి అని చివరకు అంగీకరించాడు. అప్పుడు వశిష్ఠుడు చిత్రవర్ణం అయిన హోమధేనువును పిలిచి, సబల పరివారంగా ఈ రాజర్షికి నేను సత్కారం చేయదలుచుకున్నాను. గొప్పవారికి తగిన భోజన పదార్థాలన్నీ నువ్వు సమకూర్చాలి. షడ్రసాలతోనూ వీరిలో ఎవరికి ఏది ఇష్టమో అదల్లా వారికి వడ్డించు. రసాలు, భక్ష్యాలు, పానకాలు, లేహ్యాలు, చోష్యాలు, అన్నరాసులు సమృద్ధిగా చేయి అని ఆదేశించాడు. 49. కామధేనువు. వశిష్ఠుడు అలా చెప్పగా శబళ ఎవరికేది ఇష్టమో అదల్లా వడ్డించింది. ఇక్షువులు, తేనె పేలాలు, మైరేయం అనే మద్యము, ఆసవం మద్యము, గొప్ప గొప్ప పానీయాలు, అనేక విధాలైన పిండి వంటలు, వేడివేడి అన్నము, ఎన్నో విధాలైన పాయసాలు, పెరుగు, షాడబాలు, బెల్లంతో సిద్ధపరిచిన మద్యము కొల్లలుగా సిద్ధపరిచింది. ఇలాంటి విందు భోజనాలతో వశిష్ఠుడు విశ్వామిత్ర మహారాజును, అతని అంతఃపుర స్త్రీలను, పురోహితులను, పండితులను, అమాత్యులను, మంత్రులను, భృత్యులను, చతురంగ బలాలను పూజించాడు. ఇదంతా అనుభవించి పరమానందం పొంది విశ్వామిత్రుడు, నువ్వు నన్ను చాలా గొప్పగా సత్కరించావు. ఇక ఒక మాట చెబుతా విను. బ్రహ్మర్షి, నీకు 1,00,000 గోవులనిస్తాను. ఈ శబళను నాకిచ్చేయి. ఇది రత్నం, రాజు రత్నహారి, న్యాయంగా చూస్తే ఇది రాజునైన నాది అన్నాడు. ధర్మాత్ముడైన వశిష్ఠుడు అది విని, రాజా, 1,00,000 కాదు, 100 కోట్ల ఆవులు ఇచ్చినా, వెండి బంగారము కూడా రాసుల కొద్దీ ఇచ్చినా ఈ శబళను ఇవ్వను. ఇది నా దగ్గర నుంచి వెళ్ళవలసింది కాదు. మనస్వికి కీర్తి ఏటిదో నాకిది అలాంటిది. నేను చేయవలసిన హవ్యము, కవ్యము, ప్రాణయాత్ర దీని అందే ఆయత్తమై ఉన్నాయి. అగ్నిహోత్రాలు, జపహోమాలు, స్వాహాకార వషట్కారాలు, వివిధాలైన విద్యలు దీని అందే ఆయత్తమై ఉన్నాయి. నా సర్వస్వము ఇదే, నన్ను సంతృష్టిపరిచేది ఇదే. ఇంకా అనేక కారణాల వల్ల నేను దీనిని నీకు ఇవ్వను అని దృఢంగా చెప్పేశాడు. దీని మీద విశ్వామిత్రుడికి పట్టుదల పెరిగింది. అతను ఇలా అన్నాడు, బంగారపు కక్ష్యలు, బంగారపు గ్రైవేయాలు, బంగారపు అంకుశాలు, బంగారపు ఆభరణాలు ఉన్న ఏనుగులు 14,000 ఇస్తాను. బంగారపు చిరుగంటలతో అలంకరించబడిన 4 తెల్లని గుర్రాలు కట్టిన బంగారు రథాలు 800 ఇస్తాను. మంచి మంచి దేశాలలో పుట్టిన
కులంగల గుర్రాలు 11,000 ఇస్తాను. చిత్ర విచిత్రాలైన రంగులు కలిగి మంచి వయసులో ఉన్న ఆవులు 1,000,000 ఇస్తాను. శబళం నాకిచ్చేయి. బంగారం ఎంత కావాలంటావో చెప్పు. రత్నాలు ఎన్ని కావాలంటావో కూడా చెప్పు. అన్నీ ఇచ్చేస్తాను. నాకు శబళనిచ్చేయి. అయినా వశిష్ఠుడు అంగీకరించలేదు. నేనివ్వను అని మళ్ళీ చెప్పేశాడు. ఇదే నా రత్నం, ఇదే నా ధనం, ఇదే నా సర్వస్వం, ఇదే నా జీవితం. దర్శపూర్ణమాస యజ్ఞాలు, దక్షిణలు, నానాక్రియలు నాకిదే. నేను చేసే కర్మలకన్నిటికీ ఇదే నాకు ఆధారం. 1000 మాటలు ఎందుకు వాగడం? ఈ కామధేను నేనివ్వను అని గట్టిగా చెప్పేశాడు. 50వ సర్గ. శబళ విశ్వామిత్రుల సంకుల సమరం. వశిష్ఠుడు అంగీకరించి ఇవ్వనందున విశ్వామిత్రుడు శబళను బలవంతంగా లాగాడు. విశ్వామిత్రుడు అలా లాగుతూ ఉండగా శబళ దుఃఖించి, మహాత్ముడైన వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టాడా? రాజభటులు నన్ను ఎందుకు ఈడ్చుకెళ్ళిపోతున్నారు? భవితాత్ముడైన వశిష్ఠ మహర్షికి నేనేం అపకారం చేశాను? భక్తురాలనైన నన్ను అపరాధం చేయకపోయినా వశిష్ఠుడు విడిచిపెట్టేశాడా అని చాలా చింతించి దుఃఖించి నిట్టూర్పులు విడిచి 100 కొద్ది భటులను కూలగొట్టి వాయువేగంతో వశిష్ఠుని పాదాల దగ్గరకు వెళ్ళి పడింది. వెళ్ళి శబళ ఏడుస్తూ, బ్రహ్మపుత్రుడా, నన్ను విడిచిపెట్టేశావా? రాజభటులు నన్ను ఎక్కడికో లాక్కుపోతున్నారు, నువ్వు చూడలేదా అని అడిగింది. అది విని శోకసంతప్త హృదయురాలైన కన్న కూతుర్ని చూసినట్లుగా గోడుగోడున ఏడుస్తున్న శబళను చూసి వశిష్ఠుడు, శబళ, నేను విడిచిపెడతానా? నాకు నువ్వేం అపకారం చేశావు? బలవంతుడైన ఈ రాజు నాకు నీకు ఎడబంధాలు కలిగించి నిన్ను లాక్కుపోతున్నాడు. ఈ రాజు సేనలను ఎదిరించడానికి నాకు సైన్యం లేదు. ఇతను బలవంతుడు, క్షత్రియుడు, పైగా పృథ్వీపతి. ఇతనికి రథ గజ తురగ పదాతులతో నిండిన అక్షౌహిణీ సేన ఉంది. అందుచేత అతను చాలా బలవంతుడు అని బదులు చెప్పాడు. దానిమీద శబళ అమిత తేజస్శాలి అయిన వశిష్ఠుడిని చూసి, మహాత్మా, క్షత్రియుని బలం బలం కాదు, బ్రాహ్మణుడే బలవంతుడు. బ్రహ్మబలం దివ్యమైనది. ఇది క్షత్రియ బలం కంటే గొప్పది. నువ్వు అప్రమేయ బలశాలివి. అతను నీకంటే బలవంతుడు కాదు. విశ్వామిత్రుడు మహాబలవంతుడే, కానీ నీ తేజస్సు అతనికి సాధ్యమైనది కాదు. నీ బ్రహ్మబలంతో నిండి ఉన్న నన్ను నియోగించు. ఈ దురాత్ముని దర్పము బలము నాశనం చేసేస్తాను అన్నది. వశిష్ఠుడు, అయితే పరబల వినాశకరమైన బలం సృష్టించు అన్నాడు. తన ప్రభు అయిన మహర్షిలా అనగానే శబళ హంబా అని అరిచింది. వెంటనే ఆ అరుపు వల్ల పహలవులనే మ్లేచ్చులు 100 కొద్దీ పుట్టుకొచ్చి విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే అతని సైన్యం నాశనం చేశారు. అది చూసి క్రోధపరవశుడై విశ్వామిత్రుడు రథారూఢుడై విజృంభించి అనేక విధాలైన శస్త్రాలు ప్రయోగించి పహలవులందరినీ నాశనం చేశాడు. అది చూసి శబళ పరమక్రుద్ధాయి యవనులను శకులను సృష్టించింది. ఆ శక యవనులతో భూమి అంతా నిండిపోయింది. వారు మహాబల పరాక్రమాలు కలవారు. సంపంగి రేకులలాగా మెరుస్తున్న దీర్ఘ కరవాలాలు ధరించి ఉన్నారు. జలతారు బట్టలు ధరించి అగ్నికణాల్లాగా వెలుగుతున్న ఆ శక యవనులు మళ్లీ విశ్వామిత్రుని బలమంతా భస్మం చేసేశారు. అప్పుడు విశ్వామిత్రుడు అస్త్రాలు ప్రయోగించాడు. వాటి వల్ల ఆ శక యవనులు కాలభోజులు వ్యాకుల పడిపోయారు. 51వ సర్గ. వశిష్ఠుడు విశ్వామిత్రుని కొడుకులను భస్మం చేయడం. అది చూసి వశిష్ఠుడు, ఇంకా చాలామందిని సృష్టించు అని శబళను హెచ్చరించాడు. శబళ మళ్లీ హంబారావం చేసింది. ఆ ధ్వని వల్ల సూర్యునితో సాటి వచ్చే కాంభోజులు పుట్టుకొచ్చారు. పొదుగు నుంచి శస్త్రపాణులైన పల్లవులు, తోక నుంచి యవనులు, శకృతు నుంచి శకులు, రోమకుపాల నుంచి మ్లేచ్చులు, హారీతులు, కీచకులు పుట్టుకొచ్చారు. వారందరూ నిమిషంలో విశ్వామిత్రుని చతురంగ బలం అంతా దుమ్ము చేసేశారు. విశ్వామిత్రునికి 100 కొడుకులు. వారు నానా విధాలైన ఆయుధాలు ధరించి తపోధనుడైన వశిష్ఠుని మీదికి విరుచుకుపడ్డారు. కానీ భగవంతుడైన వశిష్ఠుడు హుంకారం మాత్రమే చేసి వారినందరినీ బూడిద చేశాడు. వారితో పాటు చతురంగ బలం కూడా బుగ్గైపోయింది. విశ్వామిత్రుడిది చూశాడు, సిగ్గుపడ్డాడు, చింతావిష్టుడు అయిపోయాడు. చలనలేని సముద్రంలాగా, కోరలుడిపోయిన తాచుపాములాగా, రాహుగ్రస్తుడైన సూర్యుడిలాగా తేజోహీనుడైపోయాడు. రెక్కలు తెగిన పక్షిలాగా దర్పమంతా పోయి ఉత్సాహం నశించి విసిగిపోయాడు. చివరకతను రాజ్యం ఏలడానికి ఒక కొడుకును నియమించి పట్టణానికి పంపి తాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి కిన్నరులు, ఉరగులు నివసించి ఉండే హిమాలయ పార్శ్వభూమికి వెళ్ళి ఈశ్వరానుగ్రహం కోసం గొప్ప తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి వృషభధ్వజుడైన మహాదేవుడు సాక్షాత్కరించి, రాజా, నీ తపస్సుకు మెచ్చాను, నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. విశ్వామిత్రుడు సాష్టాంగ నమస్కారం చేసి, మహాదేవ, నీకు అనుగ్రహం కలిగితే నాకు సాంగోపాంగంగాను సోపనిషదంగాను రహస్యాలన్నిటితోనూ ధనుర్వేదం దయచేయి.
దేవతలు వాడే అస్త్రాలు, దానవులు ప్రయోగించే అస్త్రాలు, గంధర్వులు, యక్షులు, మహర్షులు ప్రయోగించే సకలాస్త్రాలు నాకు దయచేయి అని కోరాడు. సరే ఇచ్చాను అని చెప్పి శివుడు అంతర్ధానమైపోయాడు. వెంటనే విశ్వామిత్రుడు క్షత్రియ దర్పం పెంచుకుని పర్వ సమయంలో సముద్రంలాగా మహావీర్యోత్సాహవంతుడై వశిష్ఠుని పని అయిపోయింది అనుకుంటూ మనోవేగంతో వెళ్ళి వశిష్ఠాశ్రమం మీద మహాస్త్రాలు ప్రయోగించాడు. వెంటనే అస్త్రాల తేజస్సు వల్ల ఆశ్రమం దగ్ధమైపోయింది. ఆశ్రమవాసులైన మునులందరూ వందలుగా పారిపోయారు. వశిష్ఠుని మృగాలు, పక్షులు, శిష్యులు వేలుగా సకల దిక్కులకు పారిపోయారు. క్షణంలో వశిష్ఠుని ఆశ్రమం శూన్యమైపోయింది. చెవిటి పరిలాగా అయిపోయింది. మీరేమీ భయపడొద్దు. సూర్యభగవానుడు మంచును నాశనం చేసేటట్టు నేను విశ్వామిత్రుడిని నాశనం చేస్తాను, నిలవండి అని మాటిమాటికి వశిష్ఠుడు గొంతెత్తి చెబుతూ ఉన్నా కూడా నిలవలేక అందరూ పారిపోయారు. వశిష్ఠుడు ఇలాగ స్వజనంతో చెబుతూనే విశ్వామిత్రుడిని చూసి మహారోషంతో చిరకాలం నుంచి వృద్ధి చేయబడ్డ ఆశ్రమం నాశనం చేసి దురాచారుడవైనావు కనుక మూఢుడా, ఇహ నువ్వు బతకవు అని చెప్పి మిక్కిలి క్రోధంతో పొగలేని కాలాగ్నిలాగా రెండో యమదండంలాగా ప్రకాశిస్తున్న బ్రహ్మదండం పట్టుకుని నిలబడ్డాడు. 52వ సర్గ. వశిష్ఠుని బ్రహ్మదండం విశ్వామిత్రుని నిస్తేజుణ్ణి చేయడం. నిలు అంటూ విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. అది చూసి వశిష్ఠుడు, క్షత్రియాధమా, ఇదిగో నుంచునే ఉన్నాను, నీ బలం ఏమాత్రమో చూపించు, నీ క్షత్రియ దర్పం అంతా నాశనం చేసేస్తాను, చూసుకో, నీ క్షత్రియ బలం ఎక్కడా, నా బ్రహ్మబలం ఎక్కడా, దివ్యమైన నా బ్రహ్మబలం చూసుకో అని ఉరిమాడు. వెంటనే ఘోరమైన విశ్వామిత్రుని ఆగ్నేయాస్త్రం నీళ్లు పోస్తే నిప్పు చల్లారినట్టు బ్రహ్మదండం వల్ల చల్లబడిపోయింది. దాంతో విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చింది. వెంటనే అతను వారుణాస్త్రము, రౌద్రాస్త్రము, ఇంద్రాస్త్రము, పాశుపతాస్త్రము, ఐశీకాస్త్రము, మానవాస్త్రము, సమ్మోహనాస్త్రము, గాంధర్వాస్త్రము, శ్వాపనము, జృంభణము, మాదనము, సంతాపనము, విలాపము, శోషణము, దారుణము, వజ్రము, బ్రహ్మపాశము, కాలపాశము, వరుణపాశము, పైనాకము, దయతము, శుష్కాసిని, ఆర్ద్రాసిని, పైశాచ్యము, క్రౌంచము, దండము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము, వాయువ్యము, మదనము, హయశిరస్సు, కంకాళము, కాళము, ముసలము, విద్యాధరము, కాలము, త్రిశూలము, కాపాలము, కంకణము మొదలైన ఘోర అస్త్రాలన్నీ కూడా ఒక్కొక్కటే వెంటనే ప్రయోగించాడు. కానీ వశిష్ఠుని బ్రహ్మదండం వాటిని అన్నిటినీ మింగేసింది. వాటి వల్ల లాభం లేకపోగా విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అది చూసి సకల దేవతలు, దేవర్షులు, గంధర్వులు, అప్సరసలు, ఉరగులు భయభ్రాంతులైపోయారు. త్రిలోకాలు అట్టుడికినట్టు ఉడికిపోయాయి. కానీ మహాఘోరమైన ఆ అస్త్రాన్ని కూడా వశిష్ఠుని బ్రహ్మదండం మింగివేసింది. ఆ సమయంలో వశిష్ఠుని రూపం అంతా రౌద్రమైంది. వశిష్ఠుని రోమకోపాల నుంచి అగ్నిజ్వాలలాగా మహాతేజోమరీచులు బయలుదేరాయి. వశిష్ఠుని చేతిలో ఉండిన బ్రహ్మదండం కూడా కాలాగ్నిలాగా, యమదండంలాగా ప్రకాశించింది. అప్పుడు మునులందరూ, మహాత్మా, నీ బలం అమోఘం, విశ్వామిత్రుని బ్రహ్మాస్త్ర తేజస్సును బ్రహ్మ తేజస్సుతో చల్లబరుచు, విశ్వామిత్రుడు నీ చేతిలో ఓడిపోయాడు, ఇక శాంతించు, లోకాలను రక్షించు అని ప్రార్థించారు. అది విని వశిష్ఠుడు శాంతించాడు. పరాభూతుడైన విశ్వామిత్రుడు నిట్టూర్పులు విడిచి, ఒక్క బ్రహ్మదండం దగ్గర నా సర్వాస్త్రాలు నిష్ఫలమైపోయాయి, ఛీ, క్షత్రియ బలం ఏం బలము, బ్రాహ్మణ బలమే బలం, ఈ సంగతి నాకు ఇప్పటికీ బాగా తెలిసింది కనుక ఇక నేను శాంతించి ప్రసన్నేంద్రియునై బ్రహ్మత్వం సిద్ధించేటట్లు గొప్ప తపస్సు చేస్తాను అనుకున్నాడు. 53వ సర్గ. విశ్వామిత్రుడు రాజర్షి కావడం. తర్వాత సంతప్త హృదయుడైన విశ్వామిత్రుడు మనసును నిగ్రహించుకుంటూ నిట్టూర్పుల మీద నిట్టూర్పులు విడుస్తూ భార్యతో కూడా శరావతి నదికి దక్షిణంగా బయలుదేరి వెళ్ళి పళ్ళు దుంపలు మాత్రమే భుజిస్తూ దాంతుడై మహత్తరమైన తపస్సు ప్రారంభించాడు. ఆ స్థితిలో అతనికి సత్యధర్మపరాయణులైన 4 కొడుకులు పుట్టారు. వారి పేర్లు వరుసగా హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు. ఇలా 1000 సంవత్సరాలు గడిచాక బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వచ్చి, విశ్వామిత్ర, ఈ తపస్సు వల్ల నువ్వు రాజర్షులందరినీ జయించావు, నువ్విప్పుడు రాజర్షివైనావు అని చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుడు తన లోకానికి, దేవతలు త్రివిష్టపానికి వెళ్ళిపోయారు. అది విని విశ్వామిత్రుడు చాలా సిగ్గుపడిపోయాడు. మొహం వంచుకుని చాలా దుఃఖించి కోపంతో, నేను చాలా గొప్ప తపస్సు చేశాను, కానీ దేవతలు ఋషులు నన్ను రాజర్షిగా మాత్రమే నిశ్చయించారు, నా తపస్సుకి ఇదా ఫలం అనుకుని అతి ప్రయత్నంతో మళ్ళీ ఘోర తపస్సు ప్రారంభించాడు. 54. వశిష్ఠుడు త్రిశంకుణ్ణి తిరస్కరించడం.
త్రిశంకు మహారాజు ఇక్ష్వాకు వంశీయుడు, సత్యవాది, జితేంద్రుడు. అయితే అతను బొందితో స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు. అందుకు తగ్గ యజ్ఞం చేయాలని కూడా నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయంతో అతను వశిష్ఠుని రావించుకుని తన కోరిక తెలియపరిచాడు. కానీ వశిష్ఠుడు అసంభవం అని మొహమాటం లేకుండా చెప్పేశాడు. అయినా నిరుత్సాహపడక త్రిశంకు మహారాజు ఎలాగైనా తన కోరిక నెరవేర్చుకోవాలని దక్షిణంగా బయలుదేరి వెళ్ళి వశిష్ఠుని కొడుకులను కలుసుకున్నాడు. వారు 9 గొప్ప తపోధనులు. ఒకచోట వారు పరమదీక్షతో తపస్సు చేసుకుంటున్నారు. వినయ వినమ్రతలతో సిగ్గుతో తలవంచుకుని జ్యేష్ఠానుక్రమంగా పాదాభివందనాలు చేసి దోసిలి ఒగ్గి, మహానుభావులారా, శరణాగతులను రక్షించే మిమ్ము శరణ పొందుతున్నాను. మహాత్ముడైన మీ తండ్రి నన్ను ప్రత్యాఖ్యానం చేసి పంపేశాడు. నాకు యజ్ఞం చేయాలనుంది. మీరందుకు అనుజ్ఞ ఇవ్వవలసి ఉంది. బ్రహ్మవిధులు తపోధనులు అయిన మేము శిరసా నమస్కరించి కోరుతున్నాను. బొందితో స్వర్గానికి వెళ్ళాలని నా కోరిక కనుక నా కోరిక తీర్చడానికి మీరు యజ్ఞం చేయించాలి. మీ తండ్రిచే తిరస్కరించబడ్డ నాకు మీరు తప్ప మరి గతి లేదు. ఇక్ష్వాకు వంశీయులకు అందరికీ పురోహితులే పరమగతి. విద్వాంసులని పురోహితులే రాజులను తరింపచేస్తారు. మీ తండ్రి తర్వాత మీరే నాకు భగవంతులు అని మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తూ చెప్పాడు. 55వ సర్గ. త్రిశంకు మహారాజు చండాలుడై విశ్వామిత్రుని ఆశ్రయించడం. త్రిశంకు మహారాజు కోరిక విని వశిష్ఠ పుత్రులు మండిపడ్డారు. దుర్బుద్ధి, సత్యవాది అయిన మా తండ్రి నిన్ను ప్రత్యాఖ్యానం చేశాడు. ఆయనను కాదని నువ్వు మరొకళ్ళని ఎలా ఆశ్రయించగలిగావు? మీ ఇక్ష్వాకు వంశీయులకందరికీ మా తండ్రి పరమ గురువు. ఆయన మాట జరిగి తీరవలసిందే. మా తండ్రి అంతవాడు అసంభవం అని ఖచ్చితంగా చెప్పినప్పుడు ఆ యజ్ఞం మేమెలా చేయించగలము? నువ్వు మూర్ఖుడవు. వచ్చిన దారిని మీ పట్టణానికి పో. యజ్ఞం చేయించడానికి త్రిలోకాలలోనూ ఒక్క మా తండ్రి మాత్రమే సమర్థుడు. ఆయనకు మేము అవమానం చేయగలమా అని వారు కూడా నిరాకరించారు. దానిమీద రాజు, తపోధనులారా, నాయనగారు నన్ను నిరాకరించారు, మీరు నిరాకరించారు. మీకు భద్రమవుగాక. నేను మాత్రం మరొక పురోహితుడిని సంపాదించుకుంటాను అన్నాడు. అది విని వశిష్ఠ పుత్రులు, నీ ఉద్దేశం చాలా ఘోరంగా ఉంది కనుక నువ్వు చండాలుడు వైపో అని శపించి తమ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారేటప్పటికి రాజు చండాలుడైపోయాడు. చూసుకోగా శరీరం నల్లగా ఉంది. కట్టుకున్న బట్టలు నల్లనివైపోయాయి. శిరోజాలు పొట్టివై రుప్పలా ఉన్నాయి. వల్లకాటి బూడిద కప్పి శరీరం గరుకైపోయింది. ధరించిన ఆభరణాలన్నీ ఇనుపవైపోయాయి. ఇదంతా చూసి మంత్రులు విడిచి వెళ్ళిపోయారు. వెంట వచ్చిన అనుచరులు పౌరులు పారిపోయారు. ఏకాకి అయిపోయాడు. అయినా ధైర్యం విడిచిపెట్టక రాత్రింబగళ్ళు దుఃఖాగ్నితో దగ్ధమైపోతూనే తపోధనుడైన విశ్వామిత్రుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి ఆశ్రయించాడు. కోరిక నెరవేరకపోవడమే కాక చండాలత్వం కూడా తటస్థించి దీనుడైపోయిన త్రిశంకును చూసి విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. ఇంకా, రాజా, నీకు మంగళం అగుగాక. ఎందుకోసం ఇలా వచ్చావు? అయోధ్య ప్రభుడవు, నీకు ఈ చండాల రూపం ఎలా వచ్చింది అని సానునయంగా అడిగాడు. దానిమీద త్రిశంకు వినయంతో దోసిలి ఒగ్గి, సౌమ్యుడా, గురువైన వశిష్ఠుడు నన్ను తిరస్కరించాడు. గురుపుత్రులు శపించారు. కోరిక తీరలేదు. కానీ వికృత రూపం వచ్చింది. బొందితో స్వర్గానికి వెళ్ళాలని నా అభిలాష. నేను 100 యజ్ఞాలు చేశాను. అయినా నాకేమీ ఫలం కలగలేదు. నేను ఇదివరలో ఎప్పుడూ అసత్యం పలకలేదు. ఇక ముందు కూడా అబద్ధం ఆడదలుచుకోలేదు. ఎలాంటి దురవస్థలు వచ్చినా నేను ఈ వ్రతం విడిచిపెట్టను. ఇది నా శపథం. అనేక విధాలైన యజ్ఞాలు చేశాను. క్షత్రియ ధర్మం తప్పకుండా ప్రజాపాలనం చేశాను. సద్గుణాల వల్ల, సదాచారాల వల్ల గురువులను సంతుష్టిపరిచాను. ధర్మ మార్గం తప్పకుండా ఇలా యజ్ఞం చేయాలనుకుంటే నా గురువులు అంగీకరించరాయే. కనుక పూర్వజన్మలో చేసుకున్న మంచి చెడ్డలే బలియాలని, ఇప్పుడు ఇంత ధర్మంగా ప్రవర్తించినా ప్రయోజనం లేదని అనిపిస్తుంది. ప్రారబ్ధానికంతా లొక్కు. ఈ కారణం వల్ల నీ అనుగ్రహం కోరుతున్నాను. నాకు నువ్వే గతి. నీకు శుభమోగాక. నా కోరిక నెరవేర్చదగ్గవాడవు నువ్వే. నాకు మరో గతి లేదు, మరో శరణం లేదు. నీ పురుషకారంతో నా ప్రారబ్ధం చేయించడానికి నీకే శక్తి ఉంది. 56వ సర్గ. విశ్వామిత్రుడు వశిష్ఠపుత్రులను ఘోరంగా శపించడం. త్రిశంకు ఇలా చెప్పగానే విశ్వామిత్రుడు కృపాళువై, ఇక్ష్వాకు వంశతిలక, నీకు స్వాగతం. నువ్వు బహుధార్మికుడవని నాకు తెలుసు. భయపడకు. నిన్ను నేను కృతార్థుని చేస్తాను. నీ యజ్ఞం నిర్వహించడానికి పుణ్యకర్ములైన మహర్షులందరినీ నేను పిలుస్తాను. నువ్వు తప్పకుండా యజ్ఞం చేయగలవు. గురుశాపం వల్ల నీకు ఈ రూపం వచ్చింది కదా, బెంగ పెట్టుకోకు. ఈ రూపంలోనే నువ్వు బొందితో స్వర్గానికి వెళ్ళిపోతావు. స్వర్గం నీకు కరతలామలకమే, సందేహం లేదు. కౌశికుడిని శరణ పొందిన నీకు కోరిక నెరవేరి తీరుతుంది అని ఊరడించి, పరమధార్మికులు, మనోప్రాజ్ఞులు, మహాప్రాజ్ఞులు అయిన తన కొడుకులతో మీరు యజ్ఞ సంభారాన్ని సమకూర్చండి అని చెప్పాడు. అతను శిష్యులందరినీ రావించి, మహర్షులకందరికీ నా నమస్కారాలు విన్నవించి, శిష్యులందరితోనూ స్నేహితులతోనూ
బహుశ్రుతులైన ఋత్విజులతోనూ నా ఆజ్ఞ అని చెప్పి తీసుకురండి. నా ప్రయత్నాలు విని ఎవడైనా ఏమైనా అంటే అదంతా నాకు సవిస్తరంగా చెప్పాలి, వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. వారందరూ వెంటనే తలా ఒక దిక్కుకి వెళ్ళిపోయారు. దేశ దేశాల నుంచి బ్రహ్మవాదులైన మహర్షులు వచ్చారు. వారిని పిలవడానికి వెళ్ళి ఉండిన శిష్యులు వచ్చి మహా తేజస్శాలైన విశ్వామిత్రునితో, మహాత్మా, నీ మాట విని బ్రహ్మవాదులు అనేకులు దయచేశారు, ఇంకా దయచేస్తున్నారు. ఒక్క మహోదయ మహర్షి మాత్రం రావడం లేదు. వశిష్ఠ మహర్షి కొడుకులు 9 మహోదయ మహర్షి క్రోధం వల్ల మాటలు తడబడుతూ, క్షత్రియుడు యజ్ఞం చేయిస్తాడా? చేసేవాడు చండాలుడా? ఈ యజ్ఞానికి వచ్చిన దేవతలు హవిర్భాగాలు ఎలా పరిగ్రహిస్తారు? మిగిలిన హవిస్సు మహర్షులు ఎలా భుజిస్తారు? చండాలుని అన్నం తిని బ్రాహ్మణులు ఎలా స్వర్గానికి వెళతారు? విశ్వామిత్రుడేమి ఊడిపడ్డా అని కళ్ళెరచేశారు అని చెప్పారు. అది విని విశ్వామిత్రుడు క్రోధతామ్రాక్షుడై, మహాతపశ్శాలినైన నన్ను దూషించిన దురాత్ములు భస్మమైపోతారు. ఇప్పుడే వాళ్ళు కాలుని వాతపడతారు. 700 జన్మల వరకు వాళ్ళు పీనుగులను పీక్కుని తింటూ ఉంటారు. కుక్క మాంసమే వాళ్ళకి నియమితమైన ఆహారం. ముష్టికులనే హీనజాతిలో పుడతారు. వికృతులు కురూపులై దేశాలు తిరుగుతూ ఉంటారు. దుర్బుద్ధి అయి దూషించరాని నన్ను దూషించిన మహోదయుడు కిరాతుడైపోతాడు. ఎప్పటికప్పుడే ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ మహోదయుడు నా క్రోధం వల్ల అయ్యో అనేవాడు లేకుండా దీర్ఘకాలం దుర్గతి అనుభవిస్తాడు అని మహర్షుల మధ్య నుంచి పలికాడు. 57. త్రిశంకుడు బొందితో స్వర్గానికి వెళ్ళిపోవడం. వశిష్ఠపుత్రులను మహోదయుడిని ఇలా శపించి విశ్వామిత్రుడు మహర్షులను చూసి, ఇతను ఇక్ష్వాకు వంశీయుడు, ఇతని పేరు త్రిశంకుడు, చాలా ప్రఖ్యాతి పొందిన మహారాజు, ధర్మాత్ముడు, గొప్ప దాత. ప్రస్తుతం నన్ను శరణ పొందాడు. బొందితో స్వర్గానికి వెళ్ళాలని అతని కోరిక. అతని కోరిక నెరవేరేటట్లు మీరు నేను కలిసి ఇతని చేత యజ్ఞం చేయించాలి అని చెప్పారు. అది విని ధర్మజ్ఞులైన మహర్షులందరూ ఒకచోట చేరి, ఈ కౌశిక మహర్షి మహాకోపిష్టి కనుక ఇతను చెప్పిన పని చేసి తీరాలి, అణుమాత్రము సందేహించడానికి వీల్లేదు. అగ్నికల్పుడైన ఇతను కోపం వచ్చిందంటే మనల్ని కూడా శపించేస్తాడు. కనుక విశ్వామిత్రుని ప్రభావం వల్ల త్రిశంకును సశరీరంగా స్వర్గానికి వెళ్ళేటట్టు యజ్ఞం నెరవేరుద్దాం అని కూడబలుక్కొని చేయవలసిన పనులన్నీ చేశారు. మహా తేజస్శాలి అయిన విశ్వామిత్రుడు ఆధ్వర్యుడై యజ్ఞారంభం చేశాడు. ఋత్విజులందరూ యథాకల్పంగానూ యథాశాస్త్రంగానూ కర్మలన్నీ సమంత్రకంగా నెరవేర్చారు. విశ్వామిత్రుడు హవిర్భాగాలు పుచ్చుకోవడానికి దేవతలందరినీ ఆవాహనం చేశాడు. కానీ ఎవరూ రాలేదు. దానిమీద క్రోధావిష్టుడై విశ్వామిత్రుడు శృవం చేతబట్టి, రాజా, ఇదే నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపుతున్నాను. నా తపశక్తి చూసుకో. దుర్లభమైన స్వర్గానికి బొందితో వెళ్ళిపో అని దృఢంగా పలికాడు. వెంటనే మునులు చూస్తూ ఉండగా త్రిశంకుడు బొందితో స్వర్గానికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ దేవలోకంలో సురగణాలతో కొలువు తీరి ఉండిన ఇంద్రుడు త్రిశంకుడిని చూసి, ఓరి మూడుడా, నువ్వు గురుశాపం పొందావు. నువ్వు స్వర్గంలో ఉండదగ్గవాడో కాదు. కనుక మళ్ళీ భూలోకానికి తలకిందులుగా పడిపో అన్నాడు. అనగానే త్రిశంకుడు, విశ్వామిత్ర మహర్షి, నన్ను రక్షించు రక్షించు అని గోలపెడుతూ పడిపోయాడు. అది చూసి విశ్వామిత్రుడు మిక్కిలి రోషావేశంతో, ఇంకా పడిపోతున్న త్రిశంకుని అక్కడే ఉండిపో అని పలికి, అలాగే ఆ మునుల మధ్యనే నుంచుని ఉత్తర ధ్రువం చుట్టూ సప్తర్షులున్నారు కనుక త్రిశంకుని చుట్టూ మరో సప్తర్షి మండలము, అశ్విన్యాదిగా మరో 27 నక్షత్ర మండలము సృష్టించాడు. ఇంకా అక్కడే ఉండి మరీ క్రోధంతో, ఈ కొత్త స్వర్గంలో మరో ఇంద్రుని సృష్టిస్తాను, లేక ఇంద్రుడే లేకపోవుగాక, దేవతలను కూడా ఇక్కడే సృష్టిస్తాను అంటూ పూనుకున్నాడు. అది చూసి సురాసురులు మహర్షులు భయభ్రాంతులైపోయి పరుగు పరుగున వచ్చి, విశ్వామిత్ర మహర్షి, ఈ త్రిశంకు మహారాజు గురుశాపం పొంది ఉన్నాడు. ఏమైనా అతను సశరీరంగా స్వర్గసుఖం పొందడానికి అర్హుడు కాడు, ఆలోచించు అని బ్రతిమలాడుతూ చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు దేవతలను చూసి, మీకు భద్రమగుగాక, కానీ త్రిశంకు మహారాజును బొందితో స్వర్గానికి పంపుతానని నేను ప్రతిజ్ఞ చేశాను. ఈ మాట అబద్ధం కాకూడదు, చెల్లి తీరాలి. అతనికి సశరీరంగా శాశ్వత స్వర్గసుఖం అనుభూతం కావాల్సిందే. నేను సృష్టించిన ఈ నక్షత్రాలు కూడా శాశ్వతంగా ఉండిపోవలసిందే. లోకాలన్నీ ఉన్నంతకాలము నా సృష్టి కూడా ఉండాలి, తప్పదు. మీరందుకు అంగీకరించి తీరాలి అన్నాడు. చేసేది లేక దేవతలు అప్పుడు విశ్వామిత్రుని చూసి, మహర్షి, నీకు భద్రమగుగాక, నీ సృష్టి అంతా వైశ్వానర పదానికి బయట శాశ్వతంగానే ఉండుగాక. త్రిశంకుడు కూడా అమరులతో సమానుడై కానీ తలకిందులుగా ఆ నక్షత్రాల మధ్య జాజ్వలమానుడై ఉండుగాక. ఈ నక్షత్రాలన్నీ అతన్ని అనుసరించి ఉంటాయి. అతను కృతార్థుడైనాడు, కీర్తిమంతుడైనాడు, స్వర్గవాసి అయినాడు అని అంగీకరించి విశ్వామిత్రుని అనేక విధాల స్తుతి చేశారు. యజ్ఞం పూర్తయింది. వచ్చిన వారందరూ సత్కృతులై వెళ్ళిపోయారు. 58. అంబరీషుడు సునశ్శేపుణ్ణి యజ్ఞపశువుగా కొనడం. మహర్షులంతా వెళ్ళిపోయాక విశ్వామిత్రుడు తన ఆశ్రమంలో ఉండే మునులతో,
ఈ దక్షిణ దిక్కు మంచిది కాదు. ఇక్కడ మనకన్ని విఘ్నాలే తటస్థించాయి. మరో దిక్కు చూసుకుని అక్కడ తపస్సు చేసుకుందాం. పడమట పుష్కర తీర్థం చాలా ప్రశస్తం. అక్కడ సుఖంగా కాలం గడపవచ్చు. పదండి అని చెప్పి బయలుదేరిపోయి ఫలమూలాలు మాత్రమే భుజిస్తూ అత్యుగ్రంగా తపస్సు ప్రారంభించాడు. ఇక్కడిది ఇలా ఉండగా అక్కడ అయోధ్యాధిపతి అయిన అంబరీషుడు యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞం జరుగుతూ ఉండగా ఇంద్రుడు వచ్చి పశువును హరించుకుని పోయాడు. రాజా, దుర్నయులై ఎవరో పశువును తీసుకుపోయారు. పశువును భద్రపరచుకోలేని రాజును దోషాలు చెరుస్తాయి. ఇప్పుడు ఇక్కడ జరగవలసిన ప్రాయశ్చితం చాలా గొప్పది. వెదికి ఎలాగో ఒకలాగా ఆ పశువునే తీసుకురావాలి, లేకపోతే నరపశువునే ఉపయోగించాలి, కానీ మరి వేరే దారి లేదు అని ఋత్వికులు చెప్పారు. దాని మీద అంబరీషుడు నరపశువు కోసం బయలుదేరాడు. దేశాలు తిరిగాడు. నగరాలు, పట్టణాలు, పల్లెలు, మున్యాశ్రమాలు చూశాడు. నరపశువును ఇచ్చిన వారికి వేల కొద్దీ ఆవులిస్తాన్నాడు, కానీ ఎక్కడా ఎవరూ అంగీకరించలేదు. తిరగ్గా భృగుతుంగం అనే స్థలంలో రుచీకుడనే మహర్షి కనపడ్డాడు. అతనికి భార్య, 3 కొడుకులు ఉన్నారు. అమిత ప్రభుడైన అంబరీషుడు రుచికుడిని కుశల ప్రశ్నాధికారులు చేసి గొప్పగా పూజించి తన సంగతి అంతా చెప్పి, 1,00,000 ఆవులిస్తాను, యాగపశువుగా నీ కొడుకునివ్వగలవా? అలా చేస్తే నేను కృతార్థుణ్ణవుతాను అని చెప్పాడు. దేశాలని తిరిగి విసిగిపోయాను, అనుగ్రహించు అని ప్రార్థించాడు. దానికి రుచీకుడు, రాజా, నీ మాట బాగానే ఉంది. ఏ విధంగానూ కూడా నేను నా పెద్ద కొడుకుని మాత్రం అమ్మలేను అన్నాడు. ఆ మాట విని తపస్విని అయిన ఆయన భార్య, భార్గవుడైన నా భర్త మా పెద్దబ్బాయిని ఇవ్వలేనని అన్నాడు. నా కడసారపు అబ్బాయిని నేను ఇవ్వలేను రాజా. తండ్రులకు జ్యేష్ఠపుత్రుల మీద, తల్లులకు కడసారి బిడ్డల మీద ఎంతో ప్రేమగా ఉంటుంది. నీకు ఇది తెలియని విషయం కాదు కదా అంది. వారి 2వ కొడుకు పేరు సునశ్శేపుడు. అతను అంబరీషుని చూసి, రాజా, నీకిక సందేహం ఎందుకు? మా అన్నను మా నాయన అమ్మడు, మా తమ్ముని మా అమ్మ ఇవ్వదు. ఇక మిగిలిన వాణ్ణి నన్ను వారు విక్రయించినట్లే. కనుక క్రయధనం వారికిచ్చి వేసి నన్ను తీసుకుపో అన్నాడు. తర్వాత చెప్పవలసింది చెప్పి చేయవలసింది చేసి సునశ్శేపుణ్ణి రథం ఎక్కించుకుని అంబరీషుడు బయలుదేరాడు. 59. తన కొడుకులని శపించి విశ్వామిత్రుడు సునశ్శేపుని రక్షించడం. ఇలా సునశ్శేపుని రథం ఎక్కించుకుని బయలుదేరిన అంబరీషుడు మధ్యాహ్నం అయ్యేటప్పటికి పుష్కర తీర్థం దగ్గరికి వచ్చి విశ్రమించడానికి అక్కడ బస చేశాడు. అక్కడ నివసించి తన మేనమామ అయిన విశ్వామిత్రుడు ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడని సునశ్శేపుడికి తెలిసింది. వెంటనే మొగం వాడిపోయి దీనుడై ఉండిన సునశ్శేపుడు గబగబా వెళ్ళి విశ్వామిత్రుని ఒడిలో పడి, మహర్షి పొంగవా, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. ఇక బాంధవులు, జ్ఞాతులు ఎక్కడుంటారు? ధర్మం గుర్తించి నువ్వు నన్ను రక్షించు. అందరికీ నువ్వే మేలు చేసేవాడవు. అటు అంబరీషుని కార్యం నెరవేరాలి, ఇటు నాకు దీర్ఘాయువు సిద్ధించాలి. అత్యుత్తమంగా తపస్సు చేసుకుని నేను స్వర్గ సుఖాలు అందుకోవాలి. అనాథుడైన నాకు నువ్వే నాథుడవు. తండ్రివై ధర్మాత్ముడైన పుత్రుని రక్షించేటట్లు నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అది విని మహాతపస్యాలి అయిన విశ్వామిత్రుడు అతన్ని అనేక విధాల ఓదార్చి తన కొడుకులను చూసి, ఎందుకోసం పురుషులు కొడుకులను కంటారో మీకు నాకు కూడా పరలోకంలో హితం కలిగించేటందుకు ఇప్పుడు సమయం వచ్చింది. ఇతను కుర్రవాడు, పైగా మునిపుత్రుడు, నన్ను శరణ పొందాడు. నాయనలారా, ఇతన్ని జీవితదానం చేసి రక్షించండి. మీలో ప్రతివాడు సుకృతం చేసిన వాడే, ప్రతివాడు ధర్మపరాయణుడే. కనుక అంబరీషుని యజ్ఞంలో మీలో ఒకడు పశుత్వం అంగీకరించి ఇతనికి అగ్నిదేవునికి తృప్తి కలిగించండి. దానివల్ల ఇతను దిక్కున్నవాడు అవుతాడు. అంబరీషుని యజ్ఞము నిర్విఘ్నంగా నెరవేరుతుంది. దేవతలు తృప్తి పడతారు. నా మాట చెల్లుబడి అవుతుంది అని చెప్పాడు. కానీ యదుష్యందుడు మొదలైన అతని కొడుకులు అది విని గర్వంగాను పరిహాసంగాను, విభు, నీ కొడుకులను విడిచిపెట్టి అన్నిల కొడుకులను నువ్వెలా రక్షిస్తావు? ఇది అన్నానికి బదులు కుక్కమాంసంలాగా అకార్యం అని మేం భావిస్తాం అన్నాడు. విశ్వామిత్రుడు ఈ మాట విని క్రోధరక్తాక్షుడై, మీరు తండ్రినని నా మాట పరిహసించారు. ఇది ధర్మవిరుద్ధం, చాలా దారుణమైనది. సత్పురుషులను స్తబ్దులం చేసే మాట అన్నారు మీరు. ఇందుకు ఫలంగా వశిష్ఠుని కొడుకులాగా మీరు ముష్టిక జాతి యందు పుట్టి కుక్క మాంసం తింటూ భూమి మీద 1000 ఏళ్ళు బతకండి అని కొడుకులను శపించి ఆర్తుడైన సునశ్శేపుని చూసి ముందు మంత్రించిన విభూతితో రక్ష చేసి నీకు ఎర్రని గంధం పూసి ఎర్రని పూలదండలు వేసి దర్భతాళతో నిన్ను వైష్ణవ యూపానికి కడతారు. అప్పుడు నువ్వు అగ్నిని ఆగ్నేయాలైన రుక్కులతో స్తోత్రం చేయి. ఇంకా నేను నీకు ఇప్పుడు ఇంద్రునికి సంబంధించిన గాథను, ఉపేంద్రునికి సంబంధించిన గాథను ఉపదేశిస్తాను. అప్పుడు ఈ విద్యలో ఉపాసన చేయి. అలా చేస్తే నీకు ఈ గండం గడుస్తుంది అని చెప్పి ఆ గాథలు ఉపదేశించాడు. వెంటనే సునశ్శేపుడు, రాజా, మనం ఇక పోదాము, యజ్ఞదీక్ష వహించు అన్నాడు.
రాజు అందుకు ఆనందించి బయలుదేరి వెళ్ళి యజ్ఞశాల ప్రవేశించాడు. ఋత్విక్కులు ఎర్రని బట్టలు కట్టించి, ఎర్రని గంధం పూయించి, ఎర్రని పూలదండలు వేయించి శునశ్శేపుని యూపానికి కట్టారు. వెంటనే విశ్వామిత్రుడు చెప్పిన ప్రకారం శునశ్శేపుడు ఆ 2 గాథలు యథావిధిగా ఉపాసించి దేవతలను ఆనందపెట్టాడు. అంతట దేవేంద్రుడు శునశ్శేపుడు రహస్యంగా చేసిన స్తోత్రానికి మెచ్చి అతనికి దీర్ఘాయుర్దాయం ఇచ్చాడు. అంబరీషునికి యజ్ఞఫలము ఇచ్చాడు. తర్వాత మరో 1000 సంవత్సరాలు విశ్వామిత్రుడు పుష్కర తీర్థంలో ఉగ్రమైన తపస్సు చేశాడు. 60వ సర్గ. మేనక విశ్వామిత్రుని తపస్సు భంగపరచటం. 1000 సంవత్సరాలు పూర్తి కాగానే దేవతలు తపఫలం ఇవ్వడానికి విశ్వామిత్రుని దగ్గరకు వచ్చారు. మహా తేజస్శాలి అయిన బ్రహ్మ, విశ్వామిత్ర, నువ్వు చేసిన శుభకర్మల వల్ల ఋషివి అయిపోయినావు అని చెప్పాడు. ఇదైనాక దేవతలందరూ వెళ్ళిపోయారు. కానీ అంతటితో తృప్తిపడక విశ్వామిత్రుడు మళ్లీ గొప్ప తపస్సు ప్రారంభించాడు. ఆ తర్వాత చాలా కాలం గడిచాక పేరు పొందిన అప్సరస అయిన మేనక ఒకనాడు పుష్కర తీర్థంలో స్నానం చేస్తూ ఉంది. నీలమేఘంలో మెరుపులాగా నీటిలో త్రిలోక సుందరి అయిన ఆమెను చూసి విశ్వామిత్రుడు, సుందరి, నీకు స్వాగతం, నాతో వచ్చిన ఆశ్రమంలో నివసించు అని కోరాడు. ఆమె అందుకు అంగీకరించింది. ఆమె విశ్వామిత్రుని దగ్గర ఉండగా సుఖంగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు విశ్వామిత్రుడు సిగ్గుపడి తనలో తనను అసహించుకుంటూ, ఇదంతా నా తపస్సు హరించడానికి దేవతలు చేసిన పని. ఈ 10 సంవత్సరాలు ఒక్క పగలు రాత్రిలాగా గడిచిపోయాయి. మన్మధుడికి వశమవడం వల్ల నాకు ఈ గొప్ప విఘ్నం తటస్థించింది అని నిట్టూర్పులు విడుస్తూ చాలా దుఃఖించాడు. అది చూసి భయపడిపోయిన మేనక వణికిపోతూ, మాటరాక రక్షించు అన్నట్లు దోసిలి ఒగ్గి నిలిచిపోయింది. అందుకు ఆమెను తీయని మాటలతో ధైర్యం చెప్పి వెళ్ళిపో అని ఆమెను పంపివేసి అతను హిమవత్పర్వతానికి పోయి కౌశికీ నది ఒడ్డున ఇంద్రియాలను నిగ్రహించడానికి దృఢనిష్టతో దారుణమైన తపస్సు ప్రారంభించాడు. ఇలాగ అతను 1000 సంవత్సరాల తపస్సు చేసేటప్పటికీ దేవతలకు భయం పట్టుకుంది. అంతటా దేవతలందరూ మహర్షులతో కలిసి బ్రహ్మకడకు వెళ్ళి, దేవా, విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేశాడు, అతను మహర్షి పదవి పొందదగ్గవాడు అని చెప్పారు. ఆ మాట విని వచ్చి బ్రహ్మ, విశ్వామిత్ర మహర్షి, నీకు స్వాగతం, నీ తపస్సు నాకు మెప్పు కలిగించింది, నీకు మహర్షి పదవి ఇచ్చాను అన్నాడు. కానీ దానికి విశ్వామిత్రుడు విచారించలేదు, సంతోషించలేదు. ప్రాంజలి అయి ప్రణతుడై, భగవాన్, నేను స్వార్జితాలైన శుభకర్మల వల్ల మహర్షి పదవి పొందానని నువ్వంటే నేను జితేంద్రుడైనట్టే కదా అని అడిగాడు. దానికి బ్రహ్మ, ఎన్ని కారణాలు వచ్చినా నువ్వు ఇంద్రియ వికారం పొందకుండా ఉండగలిగేంత వరకు నువ్వు ప్రయత్నించు అని బదులు చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయాడు. దేవతలు వెళ్ళిపోయాక విశ్వామిత్రుడు ఊర్ధబాహుడై నిరాలంబుడై వాయుభక్షణ మాత్రమే చేస్తూ వేసవికాలంలో పంచాగ్నిహోత్రాల మధ్య, వర్షాకాలంలో ఆరుబయట, శీతాకాలంలో రాత్రింబగళ్ళు నీళ్లలోనూ ఉంటూ 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. దానివల్ల దేవతలందరూ తహతహలాడిపోయారు. అప్పుడు దేవేంద్రుడు దేవతలందరూ పరివేష్టించి ఉండగా సుధర్మాసీనుడై రంభను చూసి తనకు మేలు, విశ్వామిత్రునికి కీడు కలిగేటట్లుగా ఇలా అన్నాడు. 61వ సర్గ. విశ్వామిత్రుడు రంభను శపించటం. రంభ, ఇది దేవకార్యం కనుక నువ్వు అతి జాగ్రత్తగా చేయాలి. విశ్వామిత్రుని నువ్వు మన్మథ తంత్రంలోకి దింపాలి. ఇంద్రుడిలా చెప్పగా రంభ సిగ్గుపడి చివరికి ధైర్యం తెచ్చుకుని ఇంద్రునితో, విశ్వామిత్ర ముని ఘోరమైన తపస్సు కలవాడు, నన్ను చూశాడంటే మండిపడతాడు, సంశయం లేదు. కాబట్టి అతను చూడ్డం అంటే నాకు మహాభయం, నన్ను అనుగ్రహించు అని బ్రతిమలాడింది. కానీ ఇంద్రుడు అందుకు అంగీకరించలేదు. రంభ, భయపడకు, నీకు భద్రమగుగాక, నేను చెప్పినట్లు చెయ్యి. వసంత ఋతువు రాగానే నేను మధురంగా పాడే కోవిల పిట్టనై నీకు సమీపాన మన్మధునితో కూడా ఒక చక్కని చెట్టు మీద ఉంటాను. నువ్వు చాలా చక్కగా అలంకరించుకుని వెళ్ళి విశ్వామిత్రుని మనసు చెలించేటట్లుగా నడుచుకో అని చెప్పాడు. తప్పనిసరి కావడం వల్ల సరే అని రంభ చక్కగా అలంకరించుకుని వెళ్ళి విశ్వామిత్రుని ఎదుట నుంచుంది. అప్పుడు కోయిల కమ్మగా కూసింది. రంభ కూడా పాడింది. వెంటనే విశ్వామిత్రుడికి ఉల్లాసం కలిగింది. రంభను చూశాడు. వెంటనే అతనికి సందేహం కలిగింది. పరకాయించి చూశాడు. ఇదంతా ఇంద్రుడు చేసిన కుట్ర అని తెలిసిపోయింది. దాంతో మండిపడి విశ్వామిత్రుడు పళ్ళు పటపటలాడిస్తూ, కామక్రోధాలు జయించపూనుకున్న నన్ను నువ్వు చెరపడానికి వచ్చావు కనుక నల్లరాయివైపోయి 10,000 సంవత్సరాలు పడి ఉండు అని శపించాడు. ఇంకా రంభ, తపోబల సంపన్నుడు, మహా తేజస్శాలి అయిన బ్రాహ్మణుడు ఒకడు నిన్ను ఉద్ధరిస్తాడు అని శాపాంతరం కూడా అనుగ్రహించాడు. కానీ తాను క్రోధం జయించలేనందుకు చాలా దుఃఖించాడు. వెంటనే రంభ నల్లరాయి అయిపోయింది. ఆ శాపం వినగానే ఇంద్రుడు మన్మధుడు పారిపోయారు. ఇలా కోపం తగ్గించుకోలేక ఈ విధంగా ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయినందుకు విశ్వామిత్రుడు చాలా విచారించి, ఏదేమైనా కోపం రానివను,
మాటలే మాట్లాడను. ఎన్ని వందల సంవత్సరాలైనా నిట్టూర్పులు కూడా రాకుండా జాగ్రత్త పడతాను. ఇలాగా విజితేంద్రునై తపస్సు చేసి బ్రాహ్మణత్వం సిద్ధించేదాకా నన్ను నేనే శోషింపజేసుకుంటాను. అన్నం ముట్టను, తపోనిష్ఠుణ్ణై ఉంటాను కనుక నా శరీరం చెడిపోదు అని ప్రతిజ్ఞ పట్టి 1000 సంవత్సరాలు దీక్షగా ప్రతిజ్ఞ నిలుపుకున్నాడు. 62వ సర్గ. బ్రహ్మర్షి వైనావని వశిష్ఠుడే విశ్వామిత్రుడితో చెప్పడం. ఇలా ప్రతిజ్ఞ పట్టి విశ్వామిత్రుడు ఉత్తర దిక్కు విడిచిపెట్టి తూర్పు దిక్కుకు వెళ్ళి మౌనం వహించే ఘోరమైన తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు గడిచినా కొయ్యలాగా స్థిరంగా ఉండడం వల్ల ఎన్ని విఘ్నాలు వచ్చినా అతను క్రోధం అనే దాన్ని దగ్గరకు రానివ్వలేదు. 1000 సంవత్సరాలు గడిచాక అతను ఒకనాడు భోజనానికి కూర్చున్నాడు. కానీ ఎలాగైనా అతనికి వ్రతభంగం కలిగించాలి అని నిశ్చయించుకుని ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఆ అన్నం నాకు పెట్టు అన్నాడు. విశ్వామిత్రుడు నిశ్చింతగా అన్నమంతా బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. బ్రాహ్మణుడు ఒక్క మెతుకైనా మిగల్చకుండా తిన్నా అతను చెలించక ఈషత్తైనా కోపగించుకోకపోవడమే కాక ఒక్క మాటైనా ఆడకుండా మౌనవ్రతం కూడా నిలుపుకున్నాడు. తర్వాత విశ్వామిత్రుడు నిట్టూర్పైన విడవకుండా మరో 1000 సంవత్సరాలు ఉగ్ర తపస్సు చేశాడు. దాంతో 3 లోకాలు మాడిపోయేటట్లుగా అతని శిరస్సు నుంచి అపారంగా పొగ పుట్టింది. అప్పుడు దేవతలు, గంధర్వులు, పన్నగులు, అసురులు, రాక్షసులు అతని తేజస్సు వల్ల మూర్ఛిల్లి తేజోహీనులైపోయారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, దేవా, అనేక కారణాలు కల్పించి ఎంత లోభపెట్టినా ఏమి చేసినా చెలించక మహోగ్ర తపోనిష్ఠుడయ్యే ఉన్నాడు. అతనికి రాగద్వేషాలు లేశము లేవు. అతను కోరిక నువ్వు తీర్చకపోతే తపస్సుతో చరాచరాత్మకమైన జగత్తంతా దగ్ధం చేసేస్తాడు. దిక్కులన్నీ కలతపడి ఉన్నాయి, సముద్రాలన్నీ కంపించిపోతున్నాయి, పర్వతాలు కదిలిపోతున్నాయి, భూమండలం అల్లాడిపోతుంది, గాలి వీచడం లేదు, త్రిలోకాలు క్షుభితాలైపోతున్నాయి, సూర్యుడు కూడా తేజోహీనుడైపోతున్నాడు. అతను జగత్తంతా నాశనం చేయాలనుకోకముందే అతను ఏమి కోరితే అది దేవరాజ్యం కావాలన్నా సరే ఇచ్చేయి అని విన్నవించారు. ఇక చేసేది లేక బ్రహ్మ వారందరినీ వెంబడి పెట్టుకుని బ్రహ్మర్షి, నీకు స్వాగతం. నీ తపస్సుకు మేమందరం చాలా సంతోషించాం. ఉగ్రమైన తపస్సు చేసి నువ్వు బ్రాహ్మణ్యం సంపాదించుకున్నావు. నీకు దీర్ఘాయుర్దాయం కూడా ఇచ్చాను. నీకు శుభమోగాక. ఇక నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఇలా బ్రహ్మాది దేవతలు చెప్పిన మాటలన్నీ విని విశ్వామిత్రుడు సంతోషించి నమస్కారాలు అర్పించి, బ్రాహ్మణ్యము దీర్ఘాయువు నాకు సిద్ధించినట్లయితే అధ్యయనాధ్యాపనాధికారము, యజన యాజనాధికారము కూడా నాకు సిద్ధించాలి. మరిన్ని క్షత్రవేద విదుడు, బ్రహ్మవేద విదుడు, బ్రహ్మపుత్రుడు అయిన వశిష్ఠుడు కూడా వచ్చి ఈ మాట అనాలి. నా ఈ కోరిక నెరవేర్చారా, మీరు వెళ్ళిపోవచ్చు అని దృఢంగా చెప్పాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి కోరగా వశిష్ఠుడు వచ్చి, విశ్వామిత్ర, నువ్వు బ్రహ్మర్షివైనావు అని చెప్పి అతనితో స్నేహం చేశాడు. దేవతలు కూడా, నువ్వు బ్రహ్మర్షివే, ఏమీ సందేహం లేదు, నువ్వు కోరినవని నీకు సిద్ధిస్తాయి అని చెప్పారు. ఇలాగ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుడిని గొప్పగా పూజించాడు. ఒక్క మాట భూమండలం అంతా కూడా తిరిగి వచ్చాడు. రామ, ఈ విశ్వామిత్రుడు ఇలా బ్రహ్మర్షి బ్రాహ్మణ్యం పొందాడు. ఈ విశ్వామిత్రుడు మహర్షులలో శ్రేష్ఠుడు, రూపొందిన తపస్సు. ఇతనెప్పుడూ ధర్మపరుడే, బలపరాక్రమాల్లో ఇంతవాడు మరి లేడు అని చెప్పారు. ఇవాళ ఇక్కడితో ఈ ప్రసంగం ఆపుదాము. జై శ్రీరామ్. అయితే ఇందులో మనము నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి అంటే, రోజు మనం అనుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే, ఈ భగీరథుడు గంగ కోసం తపస్సు చేయడం, ఎంత తపస్సు చేశాడంటే ఆయన తన వాళ్ళ కోసం, తాతల కోసం, వాళ్ళందరి కోసం అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. పూర్వీకులకి మోక్షం తెప్పించడం కోసం. ఇప్పుడు మనం కూడా అలాగే కదా. ఏంటంటే, మనం పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి తద్దినాలు పెట్టడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మోక్షము, వాళ్ళకి ముక్తి రావడం కోసం, వాళ్ళు పితృదేవతలు తృప్తి చెందడం కోసం అని. కాబట్టి ఇవాళ రేపు చాలామంది కూడా వీటిని పట్టించుకోవట్లేదు. మనం మన పూర్వీకులకంటే తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టడము, వాళ్ళకి శ్రాద్ధకర్మలు చేయడంతో మన పూర్వీకులకు కూడా మోక్షం వస్తుంది. కాబట్టి భగీరథుడు ఎంతో ప్రయాసపడి ఎన్నో వేల ఏళ్ళు వాళ్ళ కోసం తపస్సు చేశాడు. ఇది ఎంతో గొప్ప విషయం కదా, మనం నేర్చుకోవాలి కదా. అలాగే ఇంకొకటి ఏంటంటే, గౌతముడు అహల్యని శపించడం అంటే, ఇక్కడ మనం ప్రాక్టికల్గా మనకేంటంటే, అహల్యని రాయిలాగా మారమన్నాడు, ఆ తర్వాత రాముడి కాలు సోకి ఆవిడ పూర్వరూపం వచ్చింది అని అంటారు. కానీ ఇది ఒరిజినల్ రామాయణం, వాల్మీకి విరచితం కాబట్టి ఆమెను రాయిగా మారమనలేదు, ఆయన తపస్సు చేయమన్నాడు ప్రాయశ్చిత్తం కోసం. ఎవరికి కనపడకుండా ఉండు, రాముడు వచ్చి నిన్ను చూశాక నువ్వు మళ్ళీ
మామూలు రూపం వచ్చేస్తుంది, నీ పాపం అంతా పోతుంది అని చెప్పాడు. అలాగే ఆవిడ ఎవరికి కనపడకుండా తపస్సు చేసింది అక్కడ. రాముడు వచ్చి చూశాక ఆవిడ పరిశుద్ధమైపోయింది. అప్పుడు గౌతముడు వచ్చి ఆవిడని స్వీకరించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి చిన్న విషయానికి కూడా డైవర్స్ అంటున్నారు మన వాళ్ళు. ఇప్పుడు గౌతముడు అంత తెలిసి కూడా ఆవిడ తప్పు చేసింది, తెలియకుండా తప్పు చేయలేదు, ఆవిడ ఇంద్రుడు అని తెలిసే చేసింది. అయినా అంత తప్పు చేసిన భార్యని ఆయన క్షమించాడు, మళ్ళీ స్వీకరించాడు. పశ్చాత్తాపానికి ఆవిడకి సమయం ఇచ్చాడు. ఆమె పశ్చాత్తాపం చెందాక పరిశుద్ధురాలై మళ్ళీ తపస్సుతో ఆమె పునీతురాలైన తర్వాత రాముడి వీక్షణంతో, అంటే రాముడు ఆమెను చూడంగానే ఆవిడ పునీతురాలైంది కాబట్టి ఆమెను వెంటనే స్వీకరించి తీసుకెళ్ళిపోయాడు. చెప్పండి మరి, భార్యని ఏ కారణంతో వదిలేయగలుగుతారు? మరి ఏ కారణాలు చూపించి వదిలేసినా కూడా అది తప్పే. అందుకని ఏంటంటే, భార్య చెడిపోయినా కూడా తిరిగి స్వీకరించాలి, కానీ డైవర్స్ లేవు అని చెప్పేదే రామాయణం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ రాముడు లక్ష్మణుడు కూడా అహల్యని పూజించారు. ఒక పెద్ద చిన్న అనేది ఉంటుంది. ఇక్కడ మీకు రామాయణంలో చాలా మటుకు కనిపిస్తుంది ఏంటంటే, ప్రతి వాళ్ళకి ప్రదక్షిణ నమస్కారాలు చేయడము, పాదాభివందనాలు చేయడము, పూజించడము, ఎక్కువ పూజించడము అనేవి ఉంటాయి, అర్ఘ్యము పాద్యం ఇచ్చి. అలాగే అహల్య కూడా రామలక్ష్మణుని పూజించింది, ఎందుకంటే తనకు శాపవిముక్తి చేసినవాడు రాముడే కాబట్టి. ఈ విధంగా గౌతముడు కూడా వీళ్ళని పూజించాడు, వీళ్ళు కూడా పిల్లలు కాబట్టి గౌతముడిని పూజించారు. ఇది మనసులో ఎప్పుడు ఒక భక్తిభావము, ఒక అహంకారం లేకుండా, నెగిటివ్ లేకుండా ఉంటే ప్రతి వాళ్ళని మనము ఇంతే సౌమ్య దృష్టిలో చూస్తాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వశిష్ఠుడి విషయంలో కూడా, ఇక్కడ వశిష్ఠుడు విశ్వామిత్రుడి విషయంలో ఏం చెప్తారంటే, వశిష్ఠుడు బ్రాహ్మడు కాబట్టి ఆయనకి ఆ బ్రహ్మ తేజస్సు ఉంది, క్షత్రియ బలం ఏం బలము అన్నారు. అంటే ఇది మీరు కులం గురించి పట్టించుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఈయన క్షత్రియుడు అంటే ఈయనకేంటంటే ఆయన వృత్తి అది, రాజు రక్షిస్తున్నాడు అందరినీ, అందుకని ఆయనకి ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఈయన తపస్సు చేస్తున్నాడు, బ్రహ్మర్షి కాబట్టి ఆయన బ్రాహ్మణ్యం అంటే సౌమ్యత అని అర్థం, సదాచారం అని అర్థం. మరి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు ఎలా అయినాడు? చివరికి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడుగా మారాడు, బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. వశిష్ఠుడితో పాటు విశ్వామిత్రుడు కూడా సర్వసమానమే, ఇద్దరు కూడా బ్రహ్మర్షులే అనిపించుకున్నాడు. బ్రాహ్మణత్వం పొందాడు ఇతను అని స్వయంగా బ్రహ్మే వచ్చి చెప్పాడు, దేవతలు చెప్పారు, వశిష్ఠుడు కూడా అంగీకరించాడు. అంటే కులం అనేది పుట్టుకతోటి కాదు, మన స్వభావాన్ని మార్చుకుంటే ఎవరైనా కూడా బ్రాహ్మణుడుగా మారచ్చు, అలవాట్లు స్వభావం మార్చుకుంటే అని. అట్లాగే ఇంకొక చోట మనకి దితి విషయంలో ఇంద్రుడు వచ్చి ఆవిడని పాపం కడుపులో ప్రవేశించి ఆవిడ పిల్లల్ని నరికేస్తాడు, ఆవిడ బిడ్డని 7 ఖండాలుగా నరికేస్తాడు. ఎందుకు అంటే వాళ్ళు ఆ అబ్బాయి తనని చంపడానికి వస్తున్నాడని తెలుసు కాబట్టి. అయితే అది నరికిన తర్వాత కూడా ఆవిడ కోపగించలేదు, బాధపడింది. నీ తప్పులేదులే నాయన అని కనీసం వాళ్ళకి తలా ఒక లోకం ఇవ్వని అతన్ని వేడుకుందనమాట. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. తన తప్పు గ్రహించుకుంది కాబట్టి ఆయన మీద కోపం రాలేదు. అదే ఇంకోళ్ళైతే, దుర్మార్గుడా నేను ఇంత నమ్మాను, నిన్ను చంపకుండా నా కొడుకుని నేను ఆపుతానని కూడా చెప్పాను నీకు, అయినా కానీ నువ్వు మళ్ళీ ఇచ్చేసావా అని తిడతారు. ఇక్కడ ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, ఈ సంఘటనలో అశుచిగా ఉండకూడదు అని చెప్తున్నాడు కశ్యపుడు ఆవిడకి. అశుచిగా అంటే చేయకూడని విధంగా, అశాస్త్రీయంగా ఆచారాలు పాటించడమే శుచిగా ఉండడం. అయితే ఏంటంటే, తల పెట్టుకునే చోట కాళ్ళు, కాళ్ళు పెట్టుకునే చోట తల ఉండకూడదు. అంటే అది అప్పుడు ఆవిడ అశుచిగా మారింది. కాబట్టి ఆవిడకి ఆ శౌచం లేకపోవడం వలన ఆవిడ ఎప్పుడైతే ఇది ఆచారం తప్పిందో అప్పుడు ఇంద్రుడు ఆవిడ బిడ్డని నరకగలిగాడు. అదనమాట. అందుకని ఏంటంటే, మనం చేయాల్సిన పద్ధతులన్నీ సక్రమంగా పాటించాలి, పెద్దవాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం పాటించాలి. ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఏం కాదులే అని మనం ఏం చేస్తామంటే, తల పెట్టుకునే చోట కాళ్ళు పెట్టుకుంటాం. అంటే ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. తల పెట్టుకునే చోట కాళ్ళు పెట్టుకుంటే ఆ మురికంతా మళ్ళీ మనం తల పెట్టుకుంటే అది అంటదా? తల పెట్టుకునే ప్లేస్లో కాళ్ళు పెట్టుకున్నామంటే. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి. మనం ఏవి చెప్పినా కూడా మానవ స్వభావాల గురించి, మన అలవాట్ల గురించి, వాటి గురించి ఒక కౌన్సిలింగ్ కూడా ఇదంతాను కదా. ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. అలాగే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్స్ కొట్టండి, ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.